నమస్తే, వెల్కమ్ టు డైలీ న్యూస్ ఎనాలిసిస్ విత్ భరత్. నేను మీ శివకుమార్ రొక్కం. తెలంగాణ పోలీస్ శాఖలో 7,437 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని బోర్డు ప్రకటించింది. అయితే ఖాళీగా ఉన్న 20,000 పోస్టులు భర్తీ చేయాలని నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. తమ డిమాండ్ పట్టించుకోకుండా నోటిఫికేషన్ ఇవ్వడంపై భగ్గుమంటున్నారు. మరోవైపు నిరసనలు బంద్ చేసి చదువుకోవాలని కాంగ్రెస్ నేతలు సూచిస్తుండగా నిరుద్యోగులను కాంగ్రెస్ నిండా ముంచిందని విపక్షాలు ఫైరవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఇవాళ ఇండియాలో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు నా కొలీగ్ రెహానా కూడా జాయిన్ అయ్యారు. అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు నాగార్జున గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ నుంచి దత్తాత్రేయ గారు, ఇక నిరుద్యోగ జేఏసీ నుంచి ఇందిరా గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. అందరికీ కూడా నమస్కారం. ఇందిరా గారు, ముందుగా మీతో స్టార్ట్ చేస్తున్నా. నమస్తే ఇందిరా గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? చెప్పండి. ఇందిరా గారు, ఏంటి అసలు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం అయితే ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చింది. నిన్న మొన్నటి దాకా ఉద్యోగాల నోటిఫికేషన్ లేవని బాధపడ్డారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో భర్తీ చేయలేదని ఆందోళన చెందుతున్నారు. అసలు ఏంటి మీ నిరసన కారణం ఏంటి? ఇప్పుడు గత 45 రోజులుగా దిల్షుక్ నగర్ లో గాని, అశోక్ నగర్ లో గాని, అదే విధంగా కరీంనగర్ లో, నిజామాబాద్ లో అందరు నిరుద్యోగులు కలిసి మాకు 19,000 ఉద్యోగాలు కావాలి, 5,000 వద్దు, డీసీపీ గారు చెప్పింది మాత్రం 19,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పి ఇవాళ మేము 5,000, 7,000తో సరిపెట్టుకుంటున్నా అని ప్రభుత్వం మాకు నోటిఫికేషన్ ఇచ్చి మమ్మల్ని ఆగం చేసే దిశలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. గతంలో చూసుకుంటే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసుకుంటే 2015 నోటిఫికేషన్ వచ్చినప్పుడు 10,000 ఉద్యోగాలు, 18లో 18,000 ఉద్యోగాలు, 2022లో 15,000 ఉద్యోగాలు, ఎక్కడ కూడా 10,000 పైగా తక్కువ కాలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ రావాలని, అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే ఉద్యోగాలు వస్తాయని, కాంగ్రెస్ పార్టీ వస్తే GO-46 తొలగిస్తారని చెప్పి GO-46 సోదరులు అందరూ కూడా, నా మిత్రులు చాలా మంది ఊళ్ళల్లో, గ్రామాల్లో, తండాలలో, గూడాలలో ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ వస్తే GO-46 రద్దు చేసి మనకు ఉద్యోగాలు వస్తే మన భవిష్యత్తు బంగారు బీటలు దారేస్తారని చెప్పి ఆ రోజు అందరూ ఎస్ఐ ఆస్పిరెంట్స్ అందరూ కూడా కష్టపడ్డారు. కానీ ఇవాళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇవాళ ఏదో పైన నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ ఇవాళ 7,000 ఉద్యోగాలు ఇస్తే ఎవరు సరిపోతాయండి? ఇవాళ జాబ్ రోస్టర్ పాయింట్ లో గానీ, జోన్లలో గానీ, వాళ్ళ క్యాస్టుల్లో గానీ 0 పోస్టులు ఉన్నాయి. మరి ఆ పోస్టులు లేకుంటే 2022 నుంచి 2026 వరకు 4 సంవత్సరాలు ప్రిపేర్ అయిన తర్వాత వాడి జోన్లలో, వాడి రోస్టర్లో, వాడి క్యాస్ట్ లో ఆ నోటిఫికేషన్ లేకపోతే వాడు ఏం చేయాలి? వాడు బతుకుతాడా? కనీసం వాళ్ళు చూసి గత 4 సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నాం, మన నోటిఫికేషన్ లేకపోతే, వాని క్యాస్ట్ లో నోటిఫికేషన్ పోస్ట్ లేకపోతే, రోస్టర్ లో పోస్ట్ లేకపోతే వాళ్ళు కనీసం కూడా ఇట్లా ఆలోచన చేయకుండా మేము పట్టిన కాళ్లకు 3 కుందలు అన్నట్టు ఇలా రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతుంది. ఎవరు గెలిపించారండి కాంగ్రెస్ పార్టీని? ఒక్కసారి మీరు ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ నాయకులకు మేము నిరుద్యోగులు కనుక లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేదా? ఇదే GO-46 విద్యార్థులు లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేదా? ఎవరు పుర్లు దండాలు పెట్టారు? ఎవరు తల్లిదండ్రులు కాళ్ళు మొక్కిరు? మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గానీ, మంత్రులు గానీ ఎవరైనా ఇంటికి పోయి దండాలు పెట్టారా? మేము పెట్టినాం మా తల్లిదండ్రులకు. ఈ ఒక్కసారి రైతు బంధుకు, రైతు భరోసాకు, రైతు బీమాకు ఆశపడకండి. మనకు ఉద్యోగాలు వస్తే, నీ కొడుకుకో నీ మనుడుకు ఉద్యోగాలు వస్తే నేనే పింఛన్లు ఇస్తాం, నేనే రైతు బంధుకు ఇస్తామని కాంగ్రెస్ పార్టీకి నమ్మి ఇలా ఓట్లు వేపిస్తే ఇలా మమ్మల్ని ముంచేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? 7,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే మరి ఇన్ని రోజులుగా ఎవరు ఢిల్లీలో ధర్నాలు చేస్తున్న వాళ్ళకేమో మీరు సానుభూతి వ్యక్తపరుస్తారు. కానీ గత 60 రోజులుగా, 40 రోజులుగా దిల్షుక్ నగర్, అశోక్ నగర్లో చేస్తుంటే మాత్రం కనీసం మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, వార్డు మెంబర్లు ఎవరైనా సరే స్పందించరు. అక్కడ చేస్తే సంసారం, ఇక్కడ చేస్తే వ్యభిచారం. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాను నేను. వాళ్ళు చేస్తేనేమో సంసారం, మేము చేస్తే వ్యభిచారమా? మరి 60 రోజులుగా మీరు దిల్షుక్ నగర్లో చేస్తారు. కనీసం మీ మంత్రులు కానీ ఒకరైనా మాట్లాడుతున్నా? ఎందుకు ఇలా మీరు ఒకటే వ్యవహారంలో మా గురించి ఎందుకు మాట్లాడలేదు? చర్చలు ఎందుకు పెడతలేరు? ఇలా మీరు బీజేపీని అంటారు, ఇలా మీరు బీఆర్ఎస్ అంటారు, మరి మీరు అంటారు కదా, మరి మీరేం చేశారు? ఈ 2 సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాలు మీరు ఏం పరిపాలన చేశారు? ఏ నిరుద్యోగికి న్యాయం చేశారు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? శ్వేతపత్రం తీసుకురావడానికి మీకు దమ్ముందా? ఇలా 7,000 ఉద్యోగాలు ఇచ్చి ఏజీలు పెంచకుండా, నోటిఫికేషన్ లేనప్పుడేమో GO-31 తీసుకొచ్చి ఇలా 34 చేసిరు. ఇలా నోటిఫికేషన్ వచ్చిన టైంలో ఆ జీవోని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ 87 ద్వారా ఇలా 32 చేసిరు. మరి 4 సంవత్సరాలు ఒక్క నోటిఫికేషన్ లేకపోతే ఆ నిరుద్యోగి గనక ఒక్కసారి ఆ రోస్టర్లో నోటిఫికేషన్ ఎంత బాధపడతారండి? ఆ బాధ మీకు కనబడుతుందా? దిల్షుక్ నగర్ లో, అశోక్ నగర్ లో, సాయిబాబా గుళ్ళలో ఒక్క పూట తినకుండా అద్దె రూమ్ లో అర్ధరాత్రితో ఆకలితో అలమటిస్తుంటే కనీసం వాళ్ళ బాధలు మీకు కనబడుతున్నాయా? ఇలా బీఆర్ఎస్ పెడితే బీఆర్ఎస్ కలిపోతున్నారని, బీజేపీ పోతే బీజేపీ. అవునని ప్రతిపక్షం వాళ్ళు ఉన్నారు మా కోసం. మన ప్రతిపక్షం మీరు రాలేదా? మీరు రాహుల్ గాంధీ గారు రాలేదా? మీరు రాహుల్ గాంధీ రాజకీయం చేయలేదా? మీ ప్రియాంక గాంధీ రాజకీయం చేయలేదా? మీరు రేవంత్ రెడ్డి గారు రాజకీయం చేయలేదా?
మరి దీన్ని ఎట్లా సమర్థిస్తారు? ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు మాట్లాడతారు? ఇలా మేము 70,000 ఇచ్చినాం, 80,000 ఇచ్చినాం, 90,000 ఇచ్చినాం అని చెప్పి ఒక్కొక్క సభలో ఒక్కొక్క వేదిలో ఒక్కొక్క విధంగా మాట్లాడతారు. ఎక్కడ ఇచ్చిన ఉద్యోగాలు? మీరు మీకు దమ్ముంటే చిత్తశుద్ధి ఉంటే మీరు రాగలుగుతారా? అశోక్ నగర్ ఒక్కసారైనా మీరు రాగలుగుతారా? దిల్షుక్ ఒక్కసారి రాగలుగుతారా? మీరు ఎందుకు రావట్లేరు? ఎందుకు మాట్లాడతలేరు? ఇలా మేము మాట్లాడుతుంటే మా మీద ప్రతిపక్షాలు ఉన్నాయి, మాకు అండదండగా ప్రతిపక్షం. ఎవరున్నాయి ప్రతిపక్షాలు? మీరు ప్రతిపక్షంలో మాతో ఆడుకున్నారు, వాళ్ళు ప్రతిపక్షంలో మాతో ఆడుకున్నారు. ఒక నిరుద్యోగాన్ని బతకాల? ఒక్క నోటిఫికేషన్ అండి, ఒక్క నోటిఫికేషన్ ఒక 19,000 పోస్టులు ఖాళీ మీరే చెప్పి ఇలా 7,000 ఇస్తే కనుక ఆ నిరుద్యోగి ఎంత బాధపడతారు? ఆ రోజు మీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు జియో ఫార్సీ రద్దు చేసిన తర్వాతనే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. మరి ఇలా జియో ఫార్సీ రద్దు కాలేదు. ఎందుకు ఉత్త హామీలు ఇచ్చారు? ఉత్త ప్రచారాలు ఎందుకు చేశారు? అబద్ధాలు ఎందుకు మాట్లాడారు? ఇలా మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 మంది నిరుద్యోగులు చనిపోయారండి. మరి ఎందుకు మాట్లాడతలేరు? మీరు ఢిల్లీలోనే మాట్లాడతారా? ఇక తెలంగాణలో మాట్లాడరా? ఇవాళ మీ పక్క రాష్ట్రం కర్ణాటకలో 36 నుంచి 38 ఏజ్ పెంచారు. మరి మీ తెలంగాణ రాష్ట్రం ఎందుకు పెంచట్లేరు? మా పైన మీకు సౌత్ తల్లి ప్రేమ ఎందుకు చూపిస్తున్నారు? ఇవాళ మేమే కదా మిమ్మల్ని గెలిపించింది, మేమే కదా మిమ్మల్ని భుజాన్ని వేసుకున్నది. అదే కోదండరామ్ని, బల్మూరి వెంకటని అశోక్ నగర్ లో మా భుజాలపైన వేసుకుని ఊరేగించడం కదండి. మరి అదే సార్లు అందరినీ ఆ ఎమ్మెల్యేని అందరినీ కూడా అశోక్ నగర్ మేము అందరినీ మా భుజాలపైన ఎక్కించుకొని ఇలా మేము ఊరేగింపు చేసి మా ప్రభుత్వం చెప్పుకున్నాం కదా. అదే ఆ రోజు చేస్తేనే మీకు హీరోలు అయినాం. ఇలా మేము రౌడీలుగా, ఇలా క్రిమినలిస్టులుగా, ఇలా మమ్మల్ని ఒక నేరస్తులుగా పరిగణిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏమనాలి ఒక్కసారి ఆలోచించండి. ఈ జీ న్యూస్ సాక్షిగా అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి గారు, మీ పతనం స్టార్ట్ అయిపోయింది. మీరు అయిపోయారు. ఇక 7,000 నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే మీ పతనం స్టార్ట్ అయిపోయింది. మేము గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా అంటున్నాం, ఎస్ మీకంటే గొప్పలే వాళ్ళు. 3 సార్లు నోటిఫికేషన్ ఇస్తే 3 సార్లు 10,000 పైన ఇచ్చారు, 10,000 పైసలకి ఇచ్చారు, ఎక్కడ కూడా తక్కువ లేదు. సరే అరాకురా మాకు ఇబ్బంది పెట్టారు, జియో ఫార్ తీసుకొచ్చి ఇబ్బంది పెట్టారు, వాస్తవమే, అయినా వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ మీరు ఇలా నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇలా బీజేపీ ఇది చేస్తారు, బీజేపీ ఇలా ఈ దండయాత్ర చేస్తారు. మీ దాంట్లో మీ గ్రూపులు అన్యాయం చేయలేదా? జియో 20 తీసుకొచ్చినప్పుడు జియో 20 ఎస్టీ పిల్లలకు అన్యాయం చేయలేదా? హరిజన గిరిజన బహుజన పిల్లలకు అన్యాయం జరగలేదా? లాఠీ దెబ్బ పడలేదా? మీరు కొట్టేలేదా? మాతో మా మీద ఎఫ్ఐఆర్ లేదా? మరి అప్పుడు మీరు గుర్తురాలేదా? మేము ఇలా బీజేపీ చేస్తుంటే మీ బీజేపీని ఇలా మీరు అంత ఆవేశంగా మాట్లాడుతారు రేవంత్ రెడ్డి గారు. మరి మీ పిల్లలే, మీ తెలంగాణ పిల్లల మీద దాడి చేసి మీరు ఎక్కడికి పోయారయ్యా? మీరెక్కడికి పోయారు? ఎందుకు మాట్లాడారు? కాంగ్రెస్ పార్టీ నేతలు ఎందుకు మాట్లాడారు? ఇవాళ మేము మాట్లాడుతున్న మమ్మల్ని పేడాక్షులని మా మీద కేసులు ఇప్పించి మమ్మల్ని ఇలా మీరు జైలు పాలు చేస్తున్నారే. ఇలా మా తల్లిదండ్రులు ఎంత బాధపడుతుందో తెలుసా? ఇలా టీవీలో మాట్లాడుతుంటే, ఆవేశంగా మాట్లాడుతుంటే, మమ్మల్ని కేసు పాలు చేస్తుంటే మా తల్లిదండ్రులు అడుగుతురండి, ఎందుకు కొడుక నీకు ఎవరికి లేని బాధ నీకెందుకు రా, నువ్వు చదువుకోవచ్చు రా అంటే బాధ అండి. మేము భుజాలపైన నేర్పించినాం. అదే కొడంగల్లో కాలువలో స్నానం చేసి రేవంత్ రెడ్డిని గెలిపించినాం. అదే మేము బస్ యాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం. మా బాధ అది, మా కష్టార్జనం, రక్తం చిందించినాం కాంగ్రెస్ పార్టీ కోసం. కానీ ఇలా మేము మాట్లాడుతుంటే మమ్మల్ని ఇలా పేడ్ ఆర్టిస్టులు మాట్లాడుతున్నదే. కాంగ్రెస్ పార్టీ నాయకులరా, ఇది మీకు ఇది సమంజసమేనా? మీకు ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రతి ఒక్క నిరుద్యోగి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 30 లక్షల నిరుద్యోగులు ఉన్నారు. 30 × 3 వేసుకున్న తర్వాత 1 కోటి జనాభా మాదే. మేము తలుచుకుంటే మీ ప్రభుత్వాన్ని కూలగొట్టగలుగుతాం, మీ ప్రభుత్వాన్ని దింపగల సత్తా కూడా మా దగ్గర ఉంది. మీకంటే రాజ్యాంగం తెలిసిన వాళ్ళు. వేరే గెస్ట్ తో కూడా మాట్లాడదాం. ఇంద్ర గారు, బీఆర్ఎస్ నుంచి దత్తాత్రేయ గారు కూడా ఉన్నారు. నమస్తే దత్తాత్రేయ గారు. నమస్తే అమ్మా. నమస్తే. ఏం చెప్తారు? ఇవాళ నోటిఫికేషన్స్ రిలీజ్ చేసింది. సో దీని మీద ఏం చెప్తారంటే, మీ హయాంలో కూడా పేపర్ లీకేజ్లతో ఇబ్బందులు పడ్డారు స్టూడెంట్స్ చాలా. సో ఇవాళ వాళ్ళకి ఈ నోటిఫికేషన్స్ పై మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలో ఒక సామెత ఉందండి, కొండంత రాగం తీసి గాడిద పాట పాడినట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం అధికారంలో రాగానే అన్నారు. మేము ఒక జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తున్నామని చెప్పిండ్రు. ఆ జాబ్ క్యాలెండర్ కి ఇప్పుడు దిక్కు లేదు, దివానా లేదు. అన్ని ప్రధాన పత్రికలలో జాబ్ క్యాలెండర్ గురించి ప్రచురించిండ్రు. ఎన్నికల ముందు ప్రతి నిరుద్యోగిని పోయి టచ్ చేసిండ్రు. ఇవాళ చిక్కడపల్లి లైబ్రరీలో ఉన్న నిరుద్యోగులు అయితే ఏంది, ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీలో ఉన్న విద్యార్థులు అయితే ఏంది, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని లైబ్రరీలు తిరిగి నిరుద్యోగులను ఏకం చేసుకొని ఇవాళ మేమొస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అంటే పాపం నిరుద్యోగులు నమ్మిండ్రు. తెలంగాణ రాష్ట్రంలో ఒక సామెత ఉంది, నమ్మి నాన్న పోస్తే పుచ్చిబుర్రలైందట. వాళ్ళ రేవంత్ రెడ్డిని నమ్మి అధికారంలోకి తీసుకొస్తే నిరుద్యోగులకు మిగిలింది ఏందయ్యా అంటే ఇలా కేసులు. ఇగో ఇప్పుడు డిబేట్ లో ఉన్నటువంటి ఇందిరా మీద ఒక 8 కేసులు, ఆస్మా మీద, రవికుమార్ మీద, ఇట్లా ఏ నిరుద్యోగి కనిపిస్తే ఆ నిరుద్యోగి మీకోసం మీకు ప్రచారం చేస్తేనేమో వాళ్ళు మంచోళ్ళు. మీ ప్రభుత్వం తప్పులు చేస్తుందిరా, మీరు ఇచ్చిన మాట నెరవేరుస్తలేరు నాయన, మాకు 2 లక్షల ఉద్యోగాలు ఏవి, మరి మెగా డిఎస్సి ఏది, మెగా పోలీస్ నోటిఫికేషన్ ఏది అని అడిగితే ఇగో మీరు బీఆర్ఎస్ తొత్తులుగా మారిండ్రు, ఇగో మీరు బీజేపీ తొత్తులుగా మారిండ్రు, మీరు పలానా తొత్తులుగా మారిండ్రు అనే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. గట్టిగా మాట్లాడితే కేసులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అరే ఢిల్లీలో మేడం, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర
కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగులు ధర్నా చేస్తే దానికి రేవంత్ రెడ్డి గారు పోతారు, రాహుల్ గాంధీ గారు పోతారు, మిగతా నాయకులు అందరూ పోతారు, దాని గురించి గట్టిగా మాట్లాడతారు, బీజేపీ మీద తిరుగుబాటు చేస్తారు. మరి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా 2 లక్షల ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తా ఉన్నారు. సరూర్ నగర్ లో మొన్న మా నాయకులు కేటీఆర్ గారి నాయకత్వంలో పెద్ద స్థాయిలో ప్రభుత్వం మీద నిరసన గలాన్ని వినిపించినాం. ఏం మేడం, 2015లో కేసీఆర్ గారు మొదటిసారిగా 10,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు, ఎస్ఐల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినాం. 2018లో 18,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినాం. 2022లో 16,000 పైచిలకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినాం. కేసీఆర్ ప్రభుత్వం అంటే పోలీసు ఉద్యోగాలు అంటే కేసీఆర్ అనేటువంటి నానుడి గతంలో మనం విన్నాం. అరే చాలా మంది నిరుద్యోగులు వచ్చి సార్ మేము ఉద్యమంలో పాల్గొనడం వల్ల మాకు ఏజ్ గ్యాప్ వచ్చింది, కొంత మాకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వమని అడిగితే జీవో నంబర్ 87 తీసుకొచ్చి 32 సంవత్సరాలకు కానిస్టేబుల్ ఉద్యోగానికి, 34 సంవత్సరాలు ఎస్ఐ ఉద్యోగానికి మేము ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చినాం. ఉద్యోగ నోటిఫికేషన్ లేనప్పుడేమో రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీవో 31 తీసుకొచ్చి 34 సంవత్సరాలు కానిస్టేబుల్ ఉద్యోగానికి, 36 సంవత్సరాలేమో ఎస్ఐ ఉద్యోగానికి పెంచినాం. ఇవాళ నోటిఫికేషన్ వచ్చింది, వాళ్ళు అడుగుతున్న నిరుద్యోగులు నువ్వు తీసుకొచ్చిన జీవో 31 ఏడ దాచ పెట్టినావు, ఏడ బొంద పెట్టినావు, ఎందుకు ఇవాళ మాకు నోటిఫికేషన్ లో నువ్వు జీవో నంబర్ 31 ఎందుకు మెన్షన్ చేయలేదు? మా కానిస్టేబుల్ ఉద్యోగాలకు, మా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు 34 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఎందుకు ఇస్తలేవు? ఎస్ఐ ఉద్యోగాలకు 36 సంవత్సరాల రిలాక్సేషన్ ఎందుకు ఇస్తలేవు అని చెప్పి వాళ్ళ నిరుద్యోగులు నిలదీస్తున్నారు. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలు అప్లై చేసుకుంటే బీసీలకు ఓసీలకు ఏమో 1,200 రూపాయలు తీసుకుంటున్నావు. నువ్వేం ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం పెట్టినావు? యూత్ డిక్లరేషన్ లో ఏం పెట్టినావు? అసలు మేము ప్రభుత్వ ఉద్యోగాలకు 1 రూపాయి కూడా నిరుద్యోగం నుంచి మేము తీసుకోము, 0 ఫీజు అని చెప్పి ప్రకటించినాం. ఇవాళ ఎందుకు వాళ్ళ తల మీద ఇంత భారం మోపుతున్నావు? ఇవాళ ఇంకో అతిపెద్ద సమస్య మేడం, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే గతంలో కేసీఆర్ ప్రభుత్వం జీవో నంబర్ 47 తీసుకొచ్చింది. మేము జీవో నంబర్ 47 అంటే తెలంగాణలో పోలీస్ రిక్రూట్మెంట్ లో సివిల్ కానిస్టేబుల్ ఉంటారు, ఏఆర్ కానిస్టేబుల్ ఉంటారు, టీజీపీఎస్సీ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ రిక్రూట్మెంట్ ఫోర్స్ అని ఒకటి ఉంటుంది టీజీపీఎస్సీ. అట్లాంటి ఉద్యోగాలకు టీజీఎస్బీకి మేము జీవో నంబర్ 47 తీసుకొచ్చి అది స్టేట్ 46 మళ్ళా ఏం చేసిరు? జీవో నంబర్ 47 తీసుకొచ్చి దాని వల్ల మీరు స్టేట్ కట్ ఆఫ్ కాకుండా కేవలం డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్ గా పెట్టేసి వాళ్ళ కానిస్టేబుల్ ఉద్యోగాలను కేవలం టీజీఎస్పీని నువ్వు జిల్లాకు పరిమితం చేసినావు. అరే నోటిఫికేషన్ ఏమో స్టేట్ ఇస్తావు, ఉద్యోగాల భర్తీ ప్రక్రియనేమో లోకల్ ప్రకటిస్తావు. మరి మీరు ఆ రోజు ప్రకటించారు కదా, మీరు ఆ రోజు ఇచ్చినాయి కదా. అంటే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట మాట్లాడతావు. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గా ఇచ్చిన హామీలన్నీ ఎటుపోయినాయి రేవంత్ రెడ్డి? ఎందుకు ఇవాళ నువ్వు తుంగలో దొక్కినవు? నిరుద్యోగులు ఇవాళ నీకు ఎందుకు శత్రువులైనరు? ఇవాళ నిరుద్యోగుల గురించి మాట్లాడిన బాలమూరి వెంకటకి ఉద్యోగం వస్తుంది, రియాజ్ సార్ కు ఉద్యోగం వస్తుంది. మీరు ఎంతో ఇబ్బంది పెట్టారు, పేపర్ లీకులు జరిగాయి, అసలు మీరు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు, కానీ కనీసం మేము ఇవైనా ఇస్తున్నాం అనేది కాంగ్రెస్ నాయకుల వాదన. ఇవైనా ఇస్తున్నాం, మేము ఉద్యోగాలు కొంతలో కొంతైనా భర్తీ చేస్తూ ముందుకెళ్తున్నాం అని చెప్తున్నారు. అరే ఇప్పుడు పైగా మీరు పెండింగ్ లో పెట్టినవే కదా అని అడుగుతున్నారు. మీరు అప్పుడు పెండింగ్ లో పెట్టినవే కదా అంటున్నారు. నేనేమంటున్నా వినండి సార్, కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని ఒక మా మీద మరక, ఒక లేని అబద్ధాన్ని సృష్టించి నిరుద్యోగుల మైండ్లని పొల్యూట్ చేసినావు. పొల్యూట్ చేసి ఎలక్షన్లకు పోయినావు. నిరుద్యోగులనే కాడెత్తులుగా వాడుకున్న రేవంత్ రెడ్డి నిరుద్యోగులందరినీ జిల్లాలు దింపించి ప్రెస్ మీట్లు పెట్టించి మేము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు. నువ్వు మొదటిసారి భర్తీ చేసిన 70,000 ఉద్యోగాలలో ఒక 11,000 ఏందో గవ్వి తప్ప మిగతా 60,000 పైచిలకు ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చినాయే భర్తీ చేసినావు. అంటే ఎందుకు ఇంత అబద్ధాలు ఆడి నిరుద్యోగులను మోసం చేస్తావు? ఇటు 2,500 కోసం మహిళల్ని మోసం చేస్తావు, నిరుద్యోగ భృతి ఇయ్యవు. అంటే ఎందుకు? అబద్ధాల పునాదుల మీద నిర్మితమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా నిరుద్యోగుల ఆవేశానికి కూలిపోవడం ఖాయం. ఇక నిరుద్యోగులు ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా అదే నిరుద్యోగులు ఇవాళ ప్రతిపక్ష పార్టీలైనటువంటి కేటీఆర్ దగ్గరికో ఇంకా మిగతా పార్టీల దగ్గరకు పోయి బోరున విలపిస్తున్నారు. అరే మేము తప్పు చేసినాము, రేవంత్ రెడ్డి అనేటువంటి మోసగాన్ని నమ్మినాము, మోసం చేసిండు మమ్మల్ని. ఇవాళ నడి రోడ్డు మీద నిలబెట్టి ఇవాళ మా మీద కేసులు పెడతా ఉన్నాడు, అరెస్టులు చేస్తా ఉన్నాడు, జైలుకు పంపిస్తా ఉన్నాడు. ఎవరికి కావాలంటే 7,000 కానిస్టేబుల్ ఉద్యోగము, 7,000 పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ ఎవరికి కావాలా? వాళ్ళు ఏమడుగుతున్నారు? డీజీపీ గారు క్లియర్ గా ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి డీజీపీ గారు అంటే
19,000 పైచిలుకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అంటున్నారు. మరి డీజీపీ చెప్పింది అబద్ధమా? ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా? ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ 19,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి కదా. కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా పోలీసు ఉద్యోగాలు అంటే కేసీఆర్ ప్రభుత్వం పోలీస్ స్టేషన్ల పునర్నిర్మాణం చేసింది, కార్పొరేట్ ఆఫీసుల లెవెల్లో చేసింది. ప్రతి పోలీస్ స్టేషన్ కు కొత్త వాహనాలు ఇచ్చింది, ఇన్నోవాలు. పోలీసులకు ఐఆర్ డిఏ ఇవన్నీ పెంచింది. పోలీసు ఉద్యోగుల భద్రత విషయంలో దత్తాత్రేయ గారు వేరే వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎస్, నిరుద్యోగ జేఏసీ నుంచి రవికుమార్ గారు కూడా ఉన్నారు. నమస్తే రవికుమార్ గారు. హలో, కొంచెం గట్టి మ్యూట్ లో ఉందా మీ వాయిస్? ఎస్ చెప్పండి. ఇవాళ నోటిఫికేషన్స్ ఇచ్చింది కదా గవర్నమెంట్, ఏం చెప్పదలుచుకున్నారు? నోటిఫికేషన్స్ కన్నా ముందు ప్యానెల్ లో ఉన్న సభ్యులకు అట్లానే జీ న్యూస్ యాజమాన్యానికి నిరుద్యోగ జేఏసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మా వాయిస్ చిన్నదైనా ఈ ప్రపంచానికి తెలియటట్టు చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తూ, ముందుగా ఏంటంటే నేను ప్రస్తుతం చిక్కడపల్లి లైబ్రరీలో ఉన్నాము, మిత్రులతో అందరితో చదువుకుంటూ కూర్చున్నాము. ఎక్కడైతే రేవంత్ రెడ్డి గారు, ఎక్కడైతే రాహుల్ గాంధీ గారు వచ్చారు కదా ఛాయ్ తాగడానికి, అక్కడనే కూర్చున్నాము. అయితే ముందుగా ఒకటే చిన్న రిక్వెస్ట్ మేడం, వీళ్ళు ప్రకటించిన 15,000 పోలీసు ఉద్యోగులకు ఒక్క ఉద్యోగం తగ్గియడం మీ రేవంత్ అన్న అని చెప్పేసి ప్రకటించిండు. ఆ ప్రకటించిన రేవంత్ అన్న ఏడ కూర్చున్నాడు అనేది మాకు ఇప్పటివరకు తెలియట్లేదు. నెంబర్ 1 క్వశ్చన్ ఏ కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. నెంబర్ 2 ఏంటంటే, మేము దిల్సుఖ్ నగర్ లో, అశోక్ నగర్ లో ఎక్కడ ధర్నాలు చేసినా, ఎక్కడ రాస్తారోకోలు చేసినా 2 నిమిషాల్లో మమ్మల్ని ఎత్తి పశువుల్లాగా, మనుషుల్లాగా కూడా కాదు పశువుల్లాగా వ్యాన్లలో అట్లా డీసింగ్లలో పాడేస్తా ఉన్నారు. అదే మమ్మల్ని పాడేస్తున్నారు కదా. మరి అదే రేవంత్ రెడ్డి కోడంగల్ చౌరస్తాలో 30 పోలీస్ యాక్ట్ ఉన్నటువంటి కోడంగల్ చౌరస్తాలో గంటన్నర సేపు ఢిల్లీ విద్యార్థులకు మద్దతుగా ధర్నా చేసిండు. మరి ఎందుకు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు ఈ పోలీసు వాళ్ళు? ఎందుకు రేవంత్ రెడ్డి పైన కేసు పెట్టలేదు ఈ పోలీసు వాళ్ళు అనేది మా నుంచి ఆయనకు ఒక రూలు, మాకు ఒక రూల్ ఉంటుందా? అందరికి ఒక సేమ్ రూల్ ఉండాలి కదా. ఆయన కూడా గంటన్నర సేపు దాదాపు మేము 2 నిమిషాల్లో మాకు పర్మిషన్ ఉండదు. 30 పోలీస్ యాక్ట్ ఉన్నటువంటి ఆ కోడంగల్ చౌరస్తాలో, వికారాబాద్ జిల్లా మొత్తం 30 పోలీస్ యాక్ట్ లో ఉంది. అటువంటి ప్లేస్ లో ఈయన పెద్ద ఎత్తున రాస్తారోకో పెట్టి గంటన్నర సేపు దిగ్బంధం చేసిండు. మరి ఆయన మీద ఎందుకు కేసు పెట్టలేదు? మూడవది ఏంటంటే, వీళ్ళు చెప్పిన ఉద్యోగాలు లక్షల్లో చెప్తున్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఖాళీలేమో వేలలో ఉంటే నోటిఫికేషన్ ఏమో 10ల సంఖ్యలో ఇస్తా ఉన్నారు. వీళ్ళు ఎక్కడ కూడా నిరుద్యోగ వ్యతిరేక ప్రభుత్వం అని ఎందుకోసం చెప్తా ఉన్నామంటే, అడుగడుగున మా ఇందిరా ఉన్నాడు అక్కడ, రాత్రి 1 గంటలకు వెళ్తున్నాడు. ఇందిరాకు తెలుసు, మాకు తెలుసు బాధలు. రాత్రి 1 గంటలకు మా రూమ్ల దగ్గరకు వస్తున్నారు. ఉదయం 4 గంటలకు మా రూమ్ల దగ్గరకు వస్తున్నారు. మేమేమైనా రాక్షసులమా, లేకపోతే టెర్రరిస్టులమా, లేకపోతే ఇంకేదైనా జీవో 29 విషయంలో ఇదే అశోక్ నగర్ చౌరస్తాలో మాకు రక్తాలు గారేటట్టు కొట్టినప్పుడు ఈ కాంగ్రెస్ నాయకులకు ఎవరికి గుర్తు రాలేదా? మేము పిల్లలం కదా, ఢిల్లీలో ధర్నా చేసే వాళ్ళే పిల్లలు అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ కాంగ్రెస్ నాయకులు ఎక్కడున్నారు? జీవో 29 విషయంలో మమ్మల్ని అడ్డదిడ్డంగా కొట్టి రాత్రి 12 గంటల వరకు స్టేషన్లలో పెట్టినప్పుడు ఎక్కడ ఉన్నారు? దాంతో పాటు ఇప్పుడు 19,000 నోటిఫికేషన్ అంటే 19,200 ఖాళీలు ఉన్నాయని డీజీపీ గారు మాట చెప్పిండ్రు. ఆ మాట ప్రకారం 19,200 ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. అంతవరకు ఈ కాంగ్రెస్ నాయకులను వదిలేది లేదు. ఈ కాంగ్రెస్ నాయకులను వెంటాడతాం. ఈ కాంగ్రెస్ మంత్రులు ఇక్కడ చూడండి 46 జీవో రద్దు చేసే మేము. రవికుమార్ గారు ఒక పక్క మీరు నిరసనలు జరుపుతుంటే ఉద్యమాలు మాని, ఈ నిరసనలు మాని ముందు చదువుకోండి పరీక్షలకంటూ సలహాలు ఇస్తున్నారు కదా. చదువుకోండి, ముందు చదువుకోండి, ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నా ముందు చదువుకోండి అంటూ సలహాలు ఇస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. మీరు మరో పక్క మీరు నిరసన బంద్ చేయండి అంటున్నారు ముందైతే. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గర ఉన్నాం, చదువుకుంటూనే ఉన్నాం, ఇంకా చేస్తున్నాం. అవి వాళ్ళు మాకు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము ఉద్యమాలు చేస్తూ చదువుకుంటా ఉన్నాం. ఉద్యమాలు చేస్తూ చదువుకుంటాం. మా హక్కుల కోసం కాపాడు చదువుకుంటాం. ఎందుకోసం అంటే భారత రాజ్యాంగం చదివినాం, రాజకీయాలు. సో మిమ్మల్ని నిరసనలు కూడా చేసుకోనివ్వకుండా ఆపుతున్నారని చెప్తున్నారు కదా. సో ఇది ఎప్పుడు జరిగింది? ఏంటి మేడం? నిరసనలు కూడా చేసుకోనివ్వట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నారు కదా. చేసుకోనియట్లేదు, 2 నిమిషాలు చేసుకొని ఇస్తారు. ఎక్కడ కూడా చేసుకోనియట్లేదు. ఎక్కడ దిల్సుఖ్నగర్ లో కానీ, అశోక్ నగర్ చౌరస్తా కానీ మమ్మల్ని ఈడ్చి పాడేసిన ఫోటోలు మీ దగ్గర ఉన్నాయి. ఎక్కడ కూడా చేయనియట్లేదు. 2 నిమిషాలు 5 నిమిషాల కన్నా ఎక్కువ కూడా చేయనియట్లేదు. అసలు నిరసన మెయిన్ డిమాండ్ ఏంటి?
ఇప్పుడు ఇమీడియట్ గా చెప్పండి. 19,000తో నోటిఫికేషన్ విడుదల చేయాలి ఇమీడియట్ గా. 19,200తో ఇమీడియట్ గా నోటిఫికేషన్ విడుదల చేయాలి. అట్లనే SIPC 38, 36 ఏజ్ పెంచాలనేది మా ప్రధాన డిమాండ్. దాంతో పాటు మాకు 1,82,000 ఉద్యోగాలు ఇంకా బాకీ ఉన్నారు. మా బాకీ 1,82,000 ఉద్యోగాలు బాకీ ఉన్నారు. ఆ బాకీని ఇమ్మీడియట్ గా తీర్చాలి. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఇప్పటికి కూడా ఇవ్వలేదు. కానీ మాకు కావాల్సిన వాళ్ళు ఇచ్చిన 18,000, ఇంకా 1,82,000 ఉద్యోగాలు బాకీ ఉన్నారు. ఆ బాకీ తీర్చాలి. ఈ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళది ఎట్లుందంటే చెప్పుందండి, ఆ మొగుని కొట్టి మొత్తుకున్నట్టుంది, పిల్లము మొగుని కొట్టి మొత్తుకున్నట్టుంది. ఎందుకంటే వీళ్ళే కొడుతుంది మమ్మల్ని ఢిల్లీలో. ఓకే రవికుమార్ గారు, రైట్. నాగార్జున గారు, భారతీయ జనతా పార్టీ ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది? కాంగ్రెస్ పార్టీ అయితే మేము ఉద్యోగాలు ఇస్తున్నాము, నోటిఫికేషన్ రిలీజ్ చేశాము, విడతల వారీగా ఇస్తూ పోతాము అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఓ పక్క నిరుద్యోగుల వాయిస్ కూడా మీరు విన్నారు, ఏం చెప్తారు సార్? 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ మారక ముందు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, కాస్కో కేసీఆర్ నిన్ను తొక్కుకుంటా వస్తా, నేను సీఎం గా లేదంటే మా గవర్నమెంట్ ఫామ్ అవుద్ది అని చెప్పి అక్కడ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేశారు. యాక్చువల్ గా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ తొక్కల, నిరుద్యోగులు రేవంత్ రెడ్డి గారిని భుజాల మీద ఎక్కించుకొని, వాళ్ళ పార్టీని భుజాల మీద ఎక్కించుకొని ఇంటింటికి తిరిగి ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం నుండి మాకు జాబులు ఇస్తా అంటున్నారు. రాహుల్ గాంధీ గారు వచ్చి మా దగ్గర చాయ్ తాగిపోయారు, అఫ్కోర్స్ చాయ్ బిల్ మేమే కట్టినలే అని ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ప్రచారం చేసిన తర్వాత ఒక్క ఛాన్స్ నిరుద్యోగుల ముఖం చూసి రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ యొక్క గ్యాంగ్ కి ఒక్క ఛాన్స్ ఇవ్వడం జరిగింది సార్. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఏం చేశారు? ఉద్యోగాలు రాలేదంటే ఉద్యోగాలు వచ్చినాయి. నాడు కేసీఆర్ గారు ఎవరికైతే ఉద్యోగాలు వచ్చాయి అని చెప్పి పదే ప్రతి మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు. ఇదేసారి ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పాలి, మేము అధికారం రాంగ్లోనే ఉద్యోగాలు ఎవరికి ఇచ్చాము, నా ఇంట్లో నాకు ఉద్యోగం వచ్చింది, అలాగే మా బ్రదర్ కొండల రెడ్డికి వచ్చింది, అలాగే మా ఇంకొక బ్రదర్ తిరుపతి రెడ్డి గారికి వచ్చింది అని వారి ఇంట్లో ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చాయి ఈ రోజు ఆయన బయట పెట్టాలి సార్. ఆయన బయట పెట్టి గతంలో ఏదైతే కేసీఆర్ గారు అన్నారో ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు అని చెప్పి ఈయన బయటకు వచ్చి మాట్లాడాలి. దాంతో పాటు సార్ మనం కొన్ని స్పందిస్తే, ఎస్ ఇందాక మా సోదరులు చెప్పినట్టు ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయంటే దాదాపు 19,000 నుంచి 20,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అదే దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుంది అంటే, నిరుద్యోగులు సమ్మెలో మారి మీరు ముందు చదువుకోండి అంటున్నారు. అఫ్ కోర్స్ వాళ్ళకి మీరు చెప్పిన మాట ప్రకారం ఏదైతే పోస్టులు, పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు కానీ ఇంకో పోస్టులు కానీ ఖాళీగా ఉన్నాయో అవి యాజ్ టీజ్ గా మీరు రిలీజ్ చేస్తే వాళ్ళు ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు, ధర్నాలు కానీ ఇంకోటి కానీ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు హ్యాపీగా చదువుకుంటారు. ఇందాక మా సోదరులు చూపిస్తున్నారు, సమయం 8-9 అవుతుంది, ఇంత రాత్రి కూడా ఇంకా అక్కడ స్టూడెంట్లు రోడ్డు మీద ఉండి చదువుకుంటున్నారంటే ఎవరు దేశ ద్రోహులు, ఎవరో దేశాన్ని ప్రేమిస్తున్నారు, దేశం కోసం కష్టపడుతున్నారు, వాళ్ళ బాధ్యతగా వాళ్ళ ఉద్యోగం కోసం వాళ్ళు కష్టపడుతూ నిరసన కూడా ఎవరిని తిట్టకుండా. గతంలో మనం చూసాం కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ధర్నాల్లో రాష్ట్రంలో ఢిల్లీ దళాలుగా పాల్గొన్నప్పుడు ప్రధానమంత్రి కానీ వాళ్ళ ఇంట్లో సభ్యులను కానీ లేదా భరతమాతను కానీ రాముని కానీ దేవుని కానీ ఎలా దిట్టిన వాళ్ళకి అక్కడికి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేయడం కానీ ఇక్కడ ఉండి లేదంటే వారి అధినాయకుడు రాహుల్ గాంధీ గారు సపోర్ట్ చేయడం చాలా సపోర్ట్ చేశారు. కానీ మా మిత్రులు మా సోదరులు ఒక్క మాట మాట్లాడకుండా ఎప్పటికీ చదువుకుంటా కూడా, అయ్యా మీరు ఇచ్చిన మాట నిలబెట్టండి, మీరు ఏదైతే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారో అట్లీస్ట్ ఆ 2 లక్షలు భర్తీ చేయలేకపోయినా కానీ 20,000 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి కదా, ఆ 20,000 కానిస్టేబుల్ పోలీస్ జాబులు ఏదైతే ఉన్నాయో అట్లీస్ట్ అయ్యన్నా భర్తీ చేయండి అని మా నిరుద్యోగులు కోరుకుంటే ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడి స్పందించలేదు సార్. ఇంకా చూస్తే మనమందరం వీళ్ళు ఇచ్చిన 7,000-8,000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం పోలీసు ఉద్యోగాలు కాదు సార్. అందులో 5,000 మాత్రమే పోలీసు ఉద్యోగాలు, రిమైనింగ్ ఉద్యోగాలు ఏవైతే డిఫరెంట్ శాఖలకు ఉన్న ఉద్యోగాలు సార్. అందులో కామెడీగా వీళ్ళు మెగా నోటిఫికేషన్ చెప్తున్నారు కదా సార్. ఒక చిన్న జోగు చెప్తారు సార్, డిప్యూటీ జైలర్ ఫీమేల్ పోస్ట్ వీళ్ళు రిలీజ్ చేసింది ఎంత అంటే ఒక్క పోస్ట్ సార్, ఒక్క పోస్ట్ రిలీజ్ చేసి వీళ్ళు మెగా జాబ్ మేల్ అని చెప్పేసి గుండెలో బాదుకుంటూ రేవంత్ రెడ్డి గారు కానీ వారి ప్రభుత్వం కానీ ఈరోజు బయటకు వచ్చి చెప్తున్నారు, ఏది ఫీమేల్ పోస్ట్ ఒక్క రిలీజ్ చేసి ఈరోజు వాళ్ళు మెగా జాబ్ కి నోటిఫికేషన్, అది మెగా నోటిఫికేషన్ కదా సార్, అది దగా నోటిఫికేషన్ సార్. అది మళ్ళీ చెప్తున్నాను. ఇంకపోతే ఈరోజు రాహుల్ గాంధీ గారు స్పందించాలి. దేశం కోసం బూతులు తిట్టిన వాళ్ళను, దేశం కోసం స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళని తిట్టడం కానీ లేదంటే దేవుళ్ళు తిట్టడం కానీ చేయడం కాదు. ఈ రోజు ఏదైతే మీరు
ధర్నా చౌకులు కానీ లేదంటే అశోక్ నగర్ లో మీరు ఛాయ్ తాగాల మరి వాళ్ళకి హామీలు ఇచ్చారో ఇక్కడ మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, కరెక్ట్ గా స్పందిస్తుందా లేదా వచ్చి ఒకసారి చూసిపోతే అప్పుడు మీకు భావ ప్రకటన స్వేచ్ఛ జరిగింది. ఎలాగైతే మీరు మా ప్రధాని నరేంద్ర మోడీ గారి ఇంటి దగ్గర 4-5 గంటలు ధర్నా చేశారో అప్పటికి మేము అరెస్ట్ చేయకుండా చూస్తా పోలీసులు ఉంటే ప్లీజ్ సార్ మమ్మల్ని అరెస్ట్ చేయండి మాకు మైలేజ్ వచ్చని చెప్పి ఆ రాహుల్ గాంధీ గారు బతిరాడకుండా అప్పుడు మేము తీసుకెళ్ళాం. సో మేము అలా భావ ప్రకటన స్వేచ్ఛ ఇస్తే ఈ రోజు మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, స్టూడెంట్ హాస్టల్ దగ్గర కానీ స్టూడెంట్స్ రూమ్ దగ్గర కానీ పోలీసులు పంపించి కనీసం వాళ్ళు వాయిస్ వినిపిస్తుంటే కూడా మీరు వినిపించడానికి మీకు రైట్ లేదు, ఇది నా ఒక్కరి సొత్తు మాత్రమే, నా మడమల సొత్తు మాత్రమే, మేము మాత్రమే తెలంగాణలో తినాలి, మేము మాత్రమే జాబులు తెచ్చుకోవాలి, మాకు మాత్రమే రైట్ ఉండే అనే విధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు బిహేవ్ చేస్తున్నారు సార్. నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను సార్, రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మనవడికి చపాతీలో పూరిలో ఇంకోటి చేసేస్తున్నాడు, ఏం పర్లా మీకు ప్రేమ ఉంది మీరు చేసుకోండి. మరి ఆ సమయం మీరు అంత ఖాళీగా ఉంటే ఒక్కసారి అశోక్ నగర్ వచ్చి మా మిత్రుల దగ్గర కూర్చొని అయ్యా మీరు హ్యాపీగా ఉన్నారా, అంతా ఓకేనా, 3 పూట్ల తింటున్నారా, తినడానికి డబ్బులు లేవు కదా, మేము ఏం చేయాలి, ఏ నోటిఫికేషన్ మీకు రిలీజ్ చేయాలని చెప్పి ఒక్క 5 నిమిషాలు మాట్లాడటానికి రేవంత్ రెడ్డి గారికి సమయం ఎందుకు దొరకట్లేదని చెప్పి ఈ రోజు భారతీయ జనతా పార్టీ నుంచి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను సార్. ఓకే నాగార్జున గారు, చాలా ఒకటి మాట్లాడడం అనేది మా డిమాండ్ అన్న. రమ్మను, రేవంత్ రెడ్డి గారు వస్తారు, మంత్రులు వస్తారు, రమ్మను, ఛాయ్ తాగు కూడా మాట్లాడదాం. మీరు అన్నది నిజమే. మాకు 4 అడుగులు కాంగ్రెస్ నుంచి మనతో మాట్లాడడానికి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే శ్రీనివాస్ గారు. మేడం రవికుమార్ గారు వస్తాం, ఒక్క నిమిషం. కాంగ్రెస్ వెర్షన్ కూడా విందాం, అసలు వాళ్ళు ఏం చెప్తారనేది మనం వినాలి కదా. డెఫినెట్ గా నెక్స్ట్ వెంటనే మీ దగ్గరికి వస్తాను. చెప్పండి. 30 సెకండ్స్ మేడం చెప్పండి. మాకు అశోక్నగర్ చౌరస్తా నుంచి అంటే చిక్కపల్లి లైబ్రరీ నుంచి 4 అడుగుల దూరంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ ఉంటది. ఆర్టీసీ క్రాస్ రోడ్ ఓడియన్ మాల్కి వచ్చిన వ్యక్తి మా దగ్గరికి రాలేదు, అంటే మా అవసరం అయిపోయింది. ఆ రోజు కూడా మమ్మల్ని 4 గంటలు తీసుకుపోయి మా అవసరం అయిపోయింది, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి మాతో అవసరం అయిపోయింది, ఉద్యోగాలతో పట్టించుకోవట్లేదు అనేది మా. ఓకే, సీఎం మీకు టైం ఇవ్వట్లేదు అనేది మీ బాధ, అంతే కదా? శ్రీనివాస్ గారు, ఇంత తక్కువ నోటిఫికేషన్లు ఇస్తున్నారు, అస్సలు మేము ఒప్పుకోమంటున్నారు. విన్నారు కదా, అందరి వర్షన్ విన్నారు. ఇక్కడ నిరుద్యోగ జేఏసీ నుంచి ఉన్నారు, బీజేపీ వర్షన్, బీఆర్ఎస్ వర్షన్, మిమ్మల్ని ఎక్కించుకుందే నిరుద్యోగులు. సో ఇప్పుడు వాళ్ళనే మీరు మోసం చేస్తున్నారు. ఎక్కడో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గరికి వెళ్లి మీరు మద్దతు ఇవ్వడం ఏంటి, ఇక్కడున్న నిరుద్యోగులు పట్టించుకోకపోవడం ఏంటి అని అడుగుతున్నారు. ఏం చెప్తారు? నమస్తే అండి, మీకు మాతో పాటు ప్యానెల్ ఉన్న మిత్రులకు అదేవిధంగా జీటీవీ వీక్షకులకు అందరూ కూడా నమస్కారం. ఇప్పుడు బీఆర్ఎస్ దత్తాత్రేయ గారు, బీజేపీ మిత్రులు అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా నిరుద్యోగులకు బాసటగా నిలబడి వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ ముందుకు తీసుకుపోతున్నారు. మరి ఎవరిది వాళ్ళు గతంలో ఏం జరిగిందనేది చూసుకోవాలి. ఇవాళ 88 and 94 జీవోల ప్రకారం 7,000 ఉద్యోగాలని రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో 5,800 ఉద్యోగాలు 88 కింద, 94 కింద 1,200, 1,300 ఉద్యోగాలు రిలీజ్ చేసిండ్రు. ఈ రిలీజ్ చేసినటువంటి దాంట్లో వీళ్లకు 19,200 పైచిలుక ఉద్యోగాలు ఉన్నాయి, వాటిని రిలీజ్ చేయాలని ఇంతకుముందు మన విజయ్ గారు, రవి గారు కూడా మేము వేరే ఛానళ్లలో కూడా కలిసి మాట్లాడినాం, వ్యక్తిగతంగా కూడా కలిసినాం వారితో. అయితే వాళ్ళ డిమాండ్ ఉన్నది. అనేకమైనటువంటి సమస్యలు ఉన్న సందర్భంలో కూడా ఎక్కడ కూడా రిక్రూట్మెంట్ ఆపొద్దని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాలుగా కనీసం 70,000 పైన ఉద్యోగాల్ని రిక్రూట్ చేయడం జరిగింది. దత్తాత్రేయ గారు, మేమిచ్చిన నోటిఫికేషన్స్ మీరే రిక్రూట్మెంట్ చేయనుంటారు, మేము వద్దన్నాం, ఏమైనా అడ్డం పడ్డామా? దానికి ఎవరు కాంగ్రెస్ పార్టీ అడ్డం పడలేదు, నిరుద్యోగులు అడ్డం పడలేదు కదా. మీరు ఉద్యోగాలు అప్పుడు రిక్రూట్ చేస్తాను 9.5 సంవత్సరాలుగా వాళ్ళు రిక్రూట్ చేసింది ఎన్ని ఉద్యోగాలు? సంవత్సరానికి ఇంత లెక్క. వాళ్ళు ఇవ్వలేదని ఇప్పుడు మీరు వచ్చారు కదా అధికారంలోకి, ఇప్పుడు డీజీపీ ఖాళీలు ఉన్నాయని చెప్పినా కూడా నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదు అనేది వాళ్ళ బాధ. మా వర్షన్ అనేది మీరు వినకుండా మేము మాట్లాడొద్దంటే మమ్మల్ని పిలువనే అవుతుంది, దాని ఉపయోగం లేదు కదా. మీరే చెప్పండి, అయిపోద్ది కదా పని. వాయిస్ ఉండాలనే కదా మీకు అవకాశం ఇచ్చింది. వాయిస్ ఉండాలంటే మాకు అవకాశం ఇవ్వాలి కదా. 9.5 సంవత్సరాల క్రితం వాళ్ళు ఇవ్వలేదని చెప్పేది అనవసరం. ఇప్పుడు వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మీరు వచ్చారు, అది నేను చెప్తున్నా. అవసరమా అనవసరం మేము చెప్తామండి. మీ వర్షన్ మీరు చెప్పండి, మా వర్షన్ మాకు కూడా చెప్పే అవకాశం ఇవ్వాలి కదా. 2.5 సంవత్సరాలుగా మేము 70,000 ఉద్యోగాలు మేము రిక్రూట్ చేసినాం.
వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో, మేము ఇచ్చిన నోటిఫికేషన్లో చేసినాం. ఇప్పుడు కూడా ఇవి 7,000 కాక కూడా ఇంకా 3-4 వేల ఉద్యోగాలు పడుతున్నాయి. 10-15 వేలు ఇంకా నెల 2 నెలలు 3 నెలల కాలంలో రిక్రూట్ చేస్తారు. జాబ్ క్యాలెండర్ వస్తుంది. 2 లక్షల ఉద్యోగాలు ఒక్క సంవత్సరంలో ఇస్తామని చెప్పినవి కాదు. 1,94,000 1,95,000 కమిటీ పేరు అది. వాళ్ళు చెప్పినటువంటి బీస్వాల్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ను ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అది ఆన్ ఫ్లోర్ ఎక్కడైతే అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి చర్చలో భాగంగా బీస్వాల్ కమిటీ ఇచ్చినటువంటి పూర్తి దాన్ని మేము పూర్తి చేస్తామని చెప్పినాం. సంవత్సరానికి 2 లక్షలు కాదు. మేనిఫెస్టో చేస్తే మజా పెట్టుకోవడానికి మనం కూర్చున్నట్టు దానివల్ల వచ్చే ప్రయోజనం ఏం లేదు. అంటే మీకు 1,94,000 ఉద్యోగాలు అప్పటి వరకు ఉన్నాయి. తర్వాత జరుగుతున్నటువంటి రిటైర్మెంట్స్ వచ్చేటివన్నీ కూడా యాడ్ అవుతూ వస్తుంటాయి. దాంట్లో దాన్ని రిక్రూట్ చేయడం కోసం అప్పుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ 70,000 ఉద్యోగాలు. ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్స్ తోటి ఈ సంవత్సరం ఎండింగ్ వరకు మీకు ఆల్మోస్ట్ 1,00,000 ఉద్యోగాలు దగ్గరకు వస్తుంది. మరి సంవత్సరం లోపే పూర్తిగా రిక్రూట్ చేసేటువంటి అవకాశం మాకుంటే 9.5 సంవత్సరాలుగా వాళ్ళు ఎందుకు రిక్రూట్ చేయలేదు? 9.5 సంవత్సరాలుగా ఆపింది ఎందుకు? దానికి వాళ్ళని అడగొద్దు. ఎందుకంటే వాళ్ళకి అయిపోయింది, మీరు వచ్చింది కాబట్టి మేము అడుగు. మరి వాళ్ళు కూడా మమ్మల్ని అడగొద్దు. ఆగండి, 5 ఏళ్ళు అయిన తర్వాత చూడండి మేము ఎన్ని రిక్రూట్ చేస్తాము. టర్మ్ అయిపోయిన తర్వాత చూడండి, అయిపోయింది. ఈ భారతీయ జనతా పార్టీ మిత్రులు చెప్తున్నారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు. ఎక్కడ పోయినాయండి? 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండ్రా? 12 సంవత్సరాలు అయింది. సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని ఖాళీలు ఉన్నాయండి? ఎక్కడ రిక్రూట్ చేస్తున్నారు మీరు? విమర్శించడానికి ఇక్కడ ఢిల్లీలో ధర్నా వాళ్ళు చేసిండ్రు, ఇక్కడ ధర్నాకి వీళ్ళు వస్తలేరంటారు. మేము ఇంటి దగ్గర హౌస్ అరెస్ట్ చేసిండ్రు. కోదండరాం గారిని ఇంట్లో అరెస్ట్ చేయలేదా? ఏ నాయకుడు అవతలకు వచ్చి ధర్నా చేయనిచ్చిండ్రా? ధర్నా చౌక్ ఎట్టేసిండ్రు. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం కరెక్ట్ చేసిందని చెప్పి వీళ్ళు దాని మీద ఉంటే, మరి బీఆర్ఎస్ ప్రభుత్వం కరెక్ట్ చేస్తే వాళ్ళు రిక్రూట్ చేస్తే మరి వాళ్ళకి ఎందుకు వ్యతిరేకం చేసిండ్రు? 1,00,000 ఉద్యోగాలు రిక్రూట్ కాకపోతున్నాయి. ఇంకా 1,00,000 ఉద్యోగాలు ఇంకో సంవత్సర కాలంలో అయిపోతాయి. టోటల్ గా దాని సిస్టమ్ ప్రకారం ఇచ్చుకుంటూ వస్తుండ్రు. 2 సంవత్సరాలు వయోపరిమితిని పెంచి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వడానికి అక్కడ నిల్వ డబ్బులు ఉంచకుండా ఖజానా ఖాళీ పెడితే కూడా ఆ 2 సంవత్సరాలు వాళ్ళు వయోపరిమితి పెంచినటువంటి వాళ్ళకి ఇవ్వడం కోసం అనేక తంటాలు పడి వాళ్ళు క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. రిక్రూట్మెంట్ ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయండి? దాన్ని అర్థం చేసుకోవాలి. ఎవరో ఒక్కొక్క నిమిషం ఆగండి. దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం కంప్లీట్ అయిన మాట్లాడండి ప్లీజ్. జస్ట్ వన్ డౌట్ అడుగుతారు. నడిపిస్తారా ప్రభుత్వాన్ని? 3 ఎకరాల భూమి ముఖ్యమంత్రి అవన్నీ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు అధికారంలో లేరు శ్రీనివాస్ గారు. అవునండి. ఇప్పుడు మాట్లాడండి. శ్రీనివాస్ గారు, మీరు మేనిఫెస్టోలో పెట్టిన దాన్నే ఆయన అడుగుతున్నారు. దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం. మీరు క్రాస్ టాక్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది. అంతకంటే ఎక్కువ అయ్యేది ఏం లేదు. మీరు ఉన్న టాక్ చేయండి. ఏ టాక్ చేసినా మీ టాక్ ప్రజలు లేరు కానీ వదిలేయండి. ఎవరైనా వాళ్ళు ఎన్నికలు వస్తే మీ పరిస్థితి ఏదైనా తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో మీరు 100% మన విమర్శల కోసం కాదు, వాళ్ళు నిరుద్యోగులు, వాళ్ళ ఆవేశంలో మీకు చేతనేది మీరు చెప్పండి, మాకు చేతనేది మేము చెప్తాం. కాబట్టి కొద్దిగా వినండి. మీరు మేము ఇచ్చే 9.5 సంవత్సరాలుగా మీరు ఇచ్చినటువంటి రిక్రూట్మెంట్ చేసినటువంటి లెక్క చెప్పండి. దాంట్లో సంవత్సరానికి 10% తీయండి. ఇప్పుడు మరి 2.5 సంవత్సరాలు మేము ఎంత రిక్రూట్ చేసినా దానికి పర్సెంటేజ్ చూడండి. దానికి రెట్టింపు ఉంది, 3 రెట్లు ఉంది. ఇంకా కూడా నేను చెప్పినటువంటిది బిస్వాల్ కమిటీలో అవన్నీ ఇప్పుడు నిరుద్యోగులు పర్సెంటేజ్ అవన్నీ మాట్లాడట్లేదు. మీరు మేనిఫెస్టోలో పెట్టిన ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు అనేది వాళ్ళు అడుగుతున్నారు. ఆయనకు సబ్జెక్ట్ నిరుద్యోగుల సమస్య, ఉద్యోగాల భర్తీ. మీరు భర్తీ చేసిన లెక్కలు మేము కళ్ళకు గంతలు కట్టుకొని ఏం చూస్తలేం శ్రీనివాస్ గారు. అందరు కళ్ళు తెలుసుకొని చూస్తున్నారు. మీరు భర్తీ చేసిన ఉద్యోగాలు ఇప్పటి వరకు మీ నాయకులు 3 వేదికల మీద ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడతారు, మీ సహచర మంత్రులు ఒక మాట మాట్లాడతారు.
మీరేమో ఈ మాట మాట్లాడుతున్నారు. బిస్వాల్ కమిటీ చెప్పిన లెక్క ప్రకారమే. వినండి, మీరు అడిగిన దానికి సమాధానం చెప్తున్నా. ఓకే శ్రీనివాస్ గారు, ఓకే చెప్పేది వినండి. ఓకే దత్తాత్రేయ గారు ఒక నిమిషం. దత్తాత్రేయ గారు ఏ కాలంలో ఉన్నాం, ఏ కాలంలో ఉన్నాం, ఎవరు లెక్క చెప్పేది? 21 చదవండి అని చెప్తున్నా. అదే మేము చెప్పింది విశ్వాల్ కమిటీలో ఉన్నటువంటి విశ్వాల్ కమిటీలో చెప్పినటువంటి దాన్ని ఫుల్ఫిల్ చేస్తామని చెప్పిండ్రు. సంవత్సర కాలం లోపు చేయడానికి ప్రయత్నం చేయాలనుకున్నారు, కాలేదు. కంప్లీట్ చేస్తున్నారు. దానికి అనేకమైనటువంటి ఎప్పటి వరకు కంప్లీట్ చేస్తారు? అలాగే శ్రీనివాస్ గారు, జాబ్ క్యాలెండర్ ఏమైంది? జాబ్ క్యాలెండర్ ఏమైంది? శ్రీనివాస్ గారు జాబ్ క్యాలెండర్ ఏమైంది? ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఉన్నాయి అనేది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. రిలీజ్ చేశారా? అలాగే అదే సంవత్సరం సెప్టెంబర్ కల్లా ఉద్యోగాలు భర్తీ చేసే పని చేస్తామన్నారు. చేశారా? ఉద్యోగాలు కదండి. విజయ్ ఆగాలి ప్లీజ్ ఆగండి. మీరు మాట్లాడితే ఇంతమంది అడ్డం పెడితే మరి మీరే మాట్లాడి మేము వింటాం, మేము శ్రోతలు వింటాం. మీరు ఇప్పటి వరకు మాట్లాడుతున్నారు వర్షం చెప్పలేకపోతే కాదండి. మీరు అడుగుతున్నారు నన్ను అడుగుతుంటే నేను అర్థమైంది చెప్పండి నాకు. అసలు మా ఫ్లో ఉంటారు, ఎవరైనా మాట్లాడగలుగుతారు? ఎవరన్నా కంప్లీట్ చేయండి శ్రీనివాస్ గారు, కంప్లీట్ చేయండి ప్లీజ్. మీరు మాట్లాడండి, నేను వింటా. ఓకే కంక్లూడ్ ఎందుకు? మీరు మాట్లాడండి, అయిపోయింది. శ్రీనివాస్ గారు కంప్లీట్ చేయండి, మీ ఆన్సర్ చెప్పండి ప్లీజ్. మాట్లాడుతుంటే మాట తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేయకండి. జవాబు ఒక నిమిషం దత్తాత్రేయ గారు, మీరు 9.5 సంవత్సరాలు మీరు ఇచ్చిన ఉద్యోగాలు 2 లక్షల ఎందుకు మాట్లాడుతున్నారు దాని గురించి? చెవులు చెప్పేది విను. అరే నువ్వు అడిగిన ప్రశ్న ఏమన్నావు మేడం? మీరు 9.5 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిండని కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ గారు అడుగుతున్నారు. నేను చెప్తా ఉన్నాను, జవాబు వినమనండి. 2,30,030 మీరు అడిగిన 2,30,30,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మేము కొనసాగించినాము. 1,68,000 ఉద్యోగాలు మేము భర్తీ చేసినాము. అందులో విద్యుత్ శాఖలో ఒక 50,000 పైచిలుకు, పోలీస్ శాఖలో ఒక 46,000 పైచిలుకు, కార్పొరేషన్ ఉద్యోగాలు కొన్ని, అధ్యాపక ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు దాదాపుగా 24,000 పైచిలుకు టీచర్ ఉద్యోగాలు. దత్తాత్రేయ గారు ఇక్కడ నిరుద్యోగుల సమస్య ఇప్పుడు వాళ్ళ మీద ఇది డిబేట్. శ్రీనివాస్ గారు తొందరగా కంప్లీట్ చేయండి. శ్రీనివాస్ గారు కంప్లీట్ చేయండి. ఇంద్ర గారు ఒక నిమిషం ఉండండి. శ్రీనివాస్ గారు చెప్పండి. ఏం అవసరం లేదు. మీ ఇంటెన్షన్ ఏంటంటే ఒకటే కాదు, దయచేసి ఎవరు కూడా క్రాస్ అయిపోద్దు. ఒక నిమిషం రవికుమార్ గారు, ఇందిరా గారు దయచేసి. దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు మీరు ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి ప్లీజ్. మీరు గవర్నమెంట్ నిరుద్యోగ యువకులను కేవలం రెచ్చగొట్టి ఏ విధంగా దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి నిరుద్యోగం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. వాళ్ళ రోడ్ల మీద ఈడ్చి కొట్టి రక్తాలు కొట్టినటువంటి వాళ్ళు ఎక్కడ నమ్ముతున్నారు? రవి గారి మీకు తెలవాలి. ఈ భారతీయ జనతా పార్టీకి అయితే దయాలు వేదాలు వల్లిస్తున్నట్టు 2 కోట్ల ఉద్యోగాలు 4 కోట్ల ఉద్యోగాలు తీర్చమనండి. దాని మీద మాట్లాడుతున్నాం. టెక్నికాలిటీస్ ఉంటే మాట్లాడాలి కానీ మాట్లాడితే ప్రయోజనం. శ్రీనివాసరావు గారు అంటే మాకు చాలా అభిమానం. పెద్ద కాంగ్రెస్ పార్టీలో పెద్ద వ్యక్తి అయినా మీరు చెప్పిన క్వశ్చన్ అన్నిటికీ నేను ఆన్సర్ ఇస్తాను. ఇప్పుడు బీస్వాల్ కమిటీ లెక్కల ప్రకారం 1,90,000 ఉద్యోగాలు అని చెప్పి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మొదటి ఏడాదిలో అని చెప్పి దక్కని, హిందూ, క్రానికల్, ఈనాడు, సాక్షి పేపర్లు మొదటి పేపర్లు ఇప్పించింది మీరు కాదా? మీరు కాదా? ఇలా నిరుద్యోగులు నోటిఫికేషన్ ఇస్తుంటే ఎండ్రిని దాగి చావమంటారా? అంటే నిరుద్యోగులు ఎండ్రిని దాగి చావాలా? ఎవరిచ్చిన నాకు రేవంత్ రెడ్డికి మాట్లాడడానికి పదం? ఎవరిచ్చిర్రు? ఎవరిప్పారు? ఏమైనా రూపాయి ఇచ్చిందా? మాకేమైనా భోజనం పెడుతున్నా? మాకు మీ ముఖ్యమంత్రి గారే నేను ఏ పార్టీ నేను మీకు వీడియో కూడా పంపిస్తాను. శ్రీనివాసరావు గారు మీరంటే చాలా గౌరవం. చెప్పేది వినండి. రాంగ్ ట్రాక్ లేదు, ఏం ట్రాక్ నేను చెప్పేది మీరు వినండి. నిరుద్యోగులు నోటిఫికేషన్ అడిగితే నేను దాగమంటారు. అంటే రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి రాజ్యాంగాన్ని కాపాడుతుందని చెప్పిన వ్యక్తి
ఢిల్లీలో లాడ్జ్ అయితే వాళ్ళ మీద కోసం వాళ్ళ సానుకూలత కోసం ఈయన కొడంగల్ పోయి ధర్నా చేయొచ్చు 3 గంటలు. కానీ ఇలా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు 60 రోజులు గోస కష్టపడుతుంటే కనీసం 10 నిమిషాలు కూడా పర్మిషన్ ఇవ్వరు. ఎందుకేరండి? ఎందుకని 1500 కిలోమీటర్ దూరంలో ఉన్న బాధ మీకు కనబడింది, కానీ సెక్రటరీకి 15 కిలోమీటర్ దూరంలో ఉన్న దిల్షుక్ బాధ మీకు కనబడలేదా? మీరు కనబడలేదా? ఇవాళ మాట్లాడుతున్నారు వాళ్ళ మీద వాళ్ళు వీళ్ళు మీ మీద మీ పాటలు ఆ పాట మీద ఆ పాట. ఇలా మోసపోయింది ఎవరండి? మేం కాదా? మీరు ఇస్తారన్న ఉద్యోగాలన్నీ, మీరు చెప్తారన్న మాటలన్నీ ఇవన్నీ ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు మీరందరూ? మేము ఎవరైనా అదే ప్రశ్నిస్తున్నాం. బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఒకటే మాట చెప్తున్నా నేను, ఏ పార్టీ నాయకులైనా నిరుద్యోగులకు అండంగా ఉంటే ఆ పార్టీ భవిష్యత్తు ఉంటుంది. ఒకవేళ నిరుద్యోగులకు విరుద్ధంగా మీరు వ్యవహరిస్తే మాత్రం ఇవాళ మీ బీఆర్ఎస్ గతంలో పట్టిన గతి మీకు పడుతుంది, రేపు మీకు కూడా గతి పడుతుంది, రేపు బీజేపీ కన్నా అదే పడుతుంది. ఎందుకంటే ఇలా ఎవరు ఇలా వాళ్ళు చెప్తే వీళ్ళు చెప్తే వినటం లేరండి. అందరూ చదువుకున్నారు, అందుకే మేధా సంపత్తి ఉంది. అసలు ఏం జరుగుతుంది దేశంలో, రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంతా తెలిసిన శ్రీనివాసరావు గారు. మీరు ఇలా ఏదో మంచి చేసి మాడికాయలు చేసి మీరు చదువుకోండి, చదువుకున్న ఇక్కడ దాకా వచ్చినావా? ఏం మాట్లాడతారండి? ఇలా బీటెక్ చదివిన వాళ్ళు వేస్ట్ కదా. మరి మీరు సాక్షాత్తు 50 లక్షలతో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి వేస్ట్ కదా. ఇవాళ విద్యార్థులు అంటాడు, నిరుద్యోగులు అంటాడు, ఎవరిని పడితే వాళ్ళు మాట్లాడతారు. ఎవరిచ్చినండి? ఎంత అహంకారం, ఎంత కండకావరం. అంటే నిరుద్యోగులు అంటే ఏమన్నా అన్నారన్నా? ఇలా ఎవరి పుణ్యాన కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది? మీ ఎమ్మెల్యే సార్ మీరు వినండి. నేను ఇప్పుడే చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ నాయకులు రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు, ఎక్కడ కూడా ప్రచారం చేయలేదు. ఇలా ప్రచారంలో పనిచేసిన వ్యక్తులు నిరుద్యోగులు వాళ్ళ భుజాన పైన వేసుకొచ్చారు. ఇలా టెలిగ్రామ్, వాట్సాప్ అన్ని ఇన్స్టిట్యూట్లో అన్ని వాట్సాప్ వేదికగా తీసుకుని ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని చెప్పారు, ఇప్పుడు గెలవని చెప్పారు. గెలుస్తారా ఇప్పుడు? అరే మీరు ఎంతసేపు అబద్ధాలు ఆడుతున్నారు. మీరు అబద్ధం మాట్లాడుతున్నారు సార్. శ్రీనివాసరావు గారు మీరు అబద్ధం మాట్లాడుతున్నారు. మీరు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు అబద్ధము. 70,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. నేను చెప్పగలుగుతున్నా 70,000 ఎక్కడి నుంచి 70,000 ఉద్యోగాలు తీసుకురండి. మరి దిల్షుక్ రండి, రేవంత్ రెడ్డి గారు తీసుకుని దిల్షుక్ రండి. ఎందుకు రావట్లేదు? పబ్లిక్ డొమైన్ లో కొట్టండి, వస్తాయి కదా. చూపిస్తారు మీరు ఓపెన్ ఛాలెంజ్ అడిగి ఉంటే మీరు చేయండి, లెక్క పెట్టి చూపిస్తారు. పబ్లిక్ డొమైన్ శ్రీనివాసరావు గారు ఒక్కటి చెప్తున్నా మీకైతే, మీరు 70,000, 90,000, 1,00,000 ఉద్యోగాలని మొదటి ఏడాదిలో ఎక్కడ అనలేదని చెప్పేసి అబద్ధాలు ఆడుతున్నారు. మీ పిసిసి గారు అదే మాట్లాడి మీరు కూడా అదే మాట్లాడారు. ఒక నిమిషం మీరు గనక నోరు జారి అదుపు దాపి మా మీద మాటలు మాట్లాడితే మాత్రం మీ ప్రభుత్వం పత్రం ఖాయం. రవికుమార్ గారు, ఎందుకంటే మాకు బాధ అనిపిస్తుంది. ఇందిరా గారు మిగిలిన వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. రవికుమార్ గారు కంటిన్యూ. విషయము వీళ్ళు శ్రీనన్న గారు కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా పండిన రాజకీయ నాయకుడుగా కనబడుతున్నాడు. ఎందుకంటే అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. రాజకీయ నాయకులు బేసిక్ అబద్ధాలు చెప్తారు, అట్లా అబద్ధాలు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నా అంటే నేను ఈ మాట, ఆయన 70,000 ఉద్యోగాలు అని చెప్తున్నాడు. 70,000 కాదు, అసెంబ్లీ సాక్షిగా మీ మంత్రులే, మీ ముఖ్యమంత్రి ఇచ్చిన లెక్క 18,200 ఉద్యోగాలు మాత్రమే మేము ఇచ్చినామని చెప్పిండు. ఇంకా అందుకే చెప్తున్నాం, మీరు ఇస్తానన్న 2 లక్షల్లో 1,82,000 ఉద్యోగాలు మాకు బాకీ ఉన్నారో అప్పు తీర్చండి అని చెప్తా ఉన్నాం. మీరు ఇంకా అప్పు తీర్చలేదు, అదొకటి. రెండవది ఏంటంటే, మీ ముఖ్యమంత్రి గారు మీరు చెప్తా ఉన్నారు, మీ ముఖ్యమంత్రి గారు ఇంటిని దాగి సాగలేదని. బరాబరి వీడియోలు ఉంటాయి, మీరు ఇంకా ముఖ్యమంత్రి గారిని ఫాలో అవుతున్నట్లు లేరు. ముఖ్యమంత్రి గారు వీడియోలు చూడండి, సీఎంఓ వెబ్సైట్ లో ఉంది, ఆ వీడియోలు చూడండి. మమ్మల్ని చెప్పిండు ఇంటిని దాగి సావమని. మేము చదువుకుంటున్నాం, బరాబర్ చదువుకుంటున్నాం. చదువుకుంటే మా హక్కుల కోసం పోరాడుతున్నాం. అది కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పాలకులు మీరు అందరూ గుర్తించాలి, కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం గుర్తించాలి. ఇంకా 4వది ఏంటంటే, మీరు ఇక్కడ భారతదేశ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారా, లేకపోతే నేను క్వశ్చన్ వేస్తున్నా, మీరు భారతదేశ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారా, లేకపోతే మీకు సపరేట్ గా యనమల రాజ్యాంగం ఏమైనా సపరేట్ గా ఏమైనా పెట్టుకున్నారా అనేది చూడాలి. ఎందుకంటే యనమల రాజ్యాంగంలో 3 గంటలు రాస్తారోకలు చేయడానికి ఇస్తుంది, 3 నిమిషాలు మాకు నిరుద్యోగులకు రాస్తారోక కాదు, కనీసం నిరసన తెలిపే హక్కు కూడా ఇవ్వదా. ఇంకా 5వ క్వశ్చన్, మీకు మీ ప్రభుత్వానికి ఒకటే సవాలు. ఒకప్పుడు టీ తాగుకుంటూ మాట్లాడదామని ఇక్కడ వచ్చిండ్రు కదా, ఇప్పుడు కూడా నిజంగా మీకు 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టుంటే, మీరు అంటున్నారు కదా సవాలు సిద్ధమా, స్వీకరించండి. 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టుంటే. రవికుమార్ గారు మీరు మాట్లాడే మీరు చేసే విమర్శలన్నీ కూడా రాజకీయ ప్రేరేపిత విమర్శల కింద కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా సమస్యల మీద పోరాటంగా కనిపించట్లేదు, కేవలం రాజకీయ ప్రేరేపితంగానే కనిపిస్తున్నాయి అనేది కాంగ్రెస్ నాయకులు వాళ్ళు రాజకీయంగా మమ్మల్ని వాడుకోవచ్చు. ప్రతి ఉద్యోగం రాజకీయంతోనే ముడిపడి ఉంటది, ప్రతి నోటిఫికేషన్ రాజకీయంతోనే ముడిపడి ఉంటది. మేము చదివేదే రాజకీయ భారత రాజకీయ వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థ, భారత సామాజిక వ్యవస్థ. మేమేమి అల్లటప్పగా చదవము.
అందుకోసం మీరు ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే ఓకే రవి గారు, ఒక కాల్ ఉన్నారు పెద్దపల్లి నుంచి. ఉద్యోగాలు ఇచ్చినామంటున్నారు కదా, 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని మా మీద అబద్ధాలు ఆడుతున్నారు. అందుకే చిక్కడపల్లి లైబ్రరీకి దగ్గరికి రండి, మాట్లాడమని చెప్పేసి మేము సవాలు విసురుతున్నాం. ఆ సవాలు స్వీకరించే దమ్ము ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందో ఒకసారి చెప్పమనండి. ఓకే, పెద్దపల్లి నుంచి కాల్ ఉన్నారు రవి గారు. నమస్తే రవి గారు. హలో, రైట్, కాల్ డ్రాప్ అయినట్టుంది. నాగార్జున గారు కంటెంట్. యా, ఏదైతే కాంగ్రెస్ మిత్రులు అన్నారో రాజకీయం చేస్తున్నారు నిరుద్యోగులు అంటే, నిరుద్యోగులు రాజకీయం చేయట్లేదు సార్. వాళ్ళు ఏమడుగుతున్నారు? వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ అడుగుతున్నారు. మీరు ఏదైతే మేనిఫెస్టోలు పెట్టినో అవి ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నారు. వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చి మీరేదైతే మేనిఫెస్టోలు పెట్టారో అవన్నీ చేస్తే వాళ్ళు ఇవన్నీ అవసరం లేదు సార్. రాజకీయం చేయటం అంటే మీనింగ్ ఏంటంటే, మీ ఎమ్మెల్యే పోస్టో, మీ ముఖ్యమంత్రి పోస్టో, మీ ఉప ముఖ్యమంత్రి పోస్టో, మీ మినిస్టర్ పోస్టో నిరుద్యోగులు అడిగితే అప్పుడు రాజకీయం చేస్తున్నట్టు అర్థం. వాళ్ళు రాజకీయం చేయట్లా. వాళ్ళ భారత రాజ్యాంగం ప్రకారం, రాజ్యాంగం ఏదైతే మీ యొక్క రాహుల్ గాంధీ పొద్దుగులు చేత్తో పట్టుకుని తిరుగుతాడో, చదవకుండా బహుశా చదవడనుకుంటా మీ రేవంత్ రెడ్డి ఇద్దరు చేత్తో పట్టుకుని మాత్రం మీరు తిరుగుతారనుకుంటా. అందులో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, క్వశ్చన్ చేసే స్వేచ్ఛ కూడా నిరుద్యోగులకు ఉంది, భారతదేశ పౌరులకు ఉంది. అదే విధంగా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. క్వశ్చన్ చేస్తున్నప్పుడు మీరు ఆన్సర్ చెప్పడం నేర్చుకోండి. అంతేగాని ఎండ్రోల్ తాగండి, పెట్రోల్ తాగండి, కిరోసిన్ తాగండి ఇలా మాట్లాడటం భావ ప్రకటన స్వేచ్ఛ కాదు. ఇంకా భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిందే భావ ప్రకటన స్వేచ్ఛ అయితే, అలాంటి బుద్ధులు అలాంటి బూతులు నిరుద్యోగులు మాట్లాడలేరు. వాళ్ళ నోట్లు ఇవి రావు. వాళ్ళు ఆయన మాట్లాడడానికి దూరంగా ఉంటారు. మొదటి. రెండోది, వీళ్ళు 2 కోట్ల జాబులు అన్నారు కదా. మేమైతే మొదటిసారి పీఎం అయిన తర్వాత మేమైతే మేనిఫెస్టోలో పెట్టినో దాని గురించి ఒకసారి చర్చిస్తాను. దాని గురించి కాంగ్రెస్ మిత్రులకు సమయం ఉంటే ఒకసారి వినండి. గత 60 సంవత్సరాలు మీరెన్నైతే ఎయిర్పోర్ట్లు కట్టారో దానికంటే డబల్ కట్టిను. మరి ఈ ఎయిర్పోర్ట్ లో రేవంత్ రెడ్డి కానీ లేదంటే మీ యొక్క రాహుల్ గాంధీ మాత్రమే పనిచేస్తే ఈ బిల్డ్ ఐడియా. అలాగే మీరు 60 సంవత్సరాలు వేసిన నేషనల్ హైవేలో కంటే 100 రెట్లు ఎక్కువగా, 100% ఎక్కువగా మేము ఈ యొక్క 10 సంవత్సరాలు నేషనల్ హైవే వేసినాం. మరి మీ రాహుల్ గాంధీ గారు పనిచేస్తే ఈ నేషనల్ హైవే వేసారా? రేవంత్ రెడ్డి గారు పనిచేస్తే ఈ నేషనల్ హైవే వేసారా? లేదా రోబోలు ఏమైనా పనిచేసినా? మీరు ఒకసారి మీకు కోతవేటు దూరంలో ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళి చూడండి. అది మీరు గతంలో ఎయిర్పోర్ట్లు ఎలా అయితే కట్టారో మేము ఇప్పుడు రైల్వే స్టేషన్ అలా కట్టాం. అందులో ఎవరు పనిచేశారు? నిరుద్యోగులు పనిచేసినాయి, ఉద్యోగులు కదా పనిచేసినాయి. అది ఎంప్లాయ్మెంట్ కాదా? దాంతో పోలిస్తే ఎంప్లాయ్మెంట్ పబ్లిక్ ఒపీనియన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక కారణం అంతా రెడీగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి బిఎన్ రెడ్డి గారు అందుబాటులోకి వచ్చారు. బిఎన్ రెడ్డి గారు నమస్తే. చెప్పండి బిఎన్ రెడ్డి గారు, ఏంటి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు? రాజకీయ నాయకులకు నిరుద్యోగులు మాడుకొని వదిలేస్తారు. వాళ్ళు నిరుద్యోగులు మాడుకొని వదిలేస్తున్నారు. వీళ్ళు రాజకీయ నాయకులు మొత్తం పనే అది వాళ్ళది. ఏ అధికారం లేకుండా ఉద్యమం కావాలి వీళ్ళకు. అధికారం వచ్చిందంటే వాళ్ళు బట్టలు నొక్కేసి వీళ్ళని వదిలేస్తారు. ఇక మళ్ళీ వీళ్ళు మామూలుగా మాట్లాడుతారు. ఇక అందుకే ఈ నిరుద్యోగులు మొత్తం రాజకీయ నాయకుల దగ్గరికి పోవద్దు. వాళ్ళు మీరు హోల్ ఫైట్ చేయాలా? ఓకే, ఇంకోటి ఏంటంటే మేడం, కాంగ్రెస్ మిత్రులు కూడా ఒకటి గుర్తుంచుకోవాలి. వాళ్ళ మేనిఫెస్టోలో హామీలు ఇచ్చారంటే వాళ్ళు ఎందుకు హామీ ఇచ్చారంటే, బహుశా మేము అధికారంలోకి ఎలా రాలేములే, ఏ హామీలు ఇచ్చినా జస్ట్ వైట్ పేపర్ మీద రాయటం కదా, సో ఇద్దామని చెప్పి బహుశా ఇచ్చినట్టుంది. అంటే నథింగ్ బట్ రేవంత్ రెడ్డి గారు యాక్సిడెంటల్ సీఎం. ఆయన సీఎం అవుతాను అసలు అనుకోలేదు కల్లో కూడా. బట్ ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా ఆ రోజు బీజేపీ కొంచెం వెనకంజలో ఉండటం వల్ల, మీరు ఫామ్ చేయడం వల్ల మీరు గవర్నమెంట్ ఇదే అయ్యారు. నాగర్కర్నూలు నుంచి ఇంకో కాల్ ఉన్నారు, విజయ్ కుమార్ గారు. నమస్తే విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్ గారు, మీరు టీవీ మ్యూట్ చేసి నేరుగా మాట్లాడండి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి ప్లీజ్. సార్ ఇప్పుడు మేము రైతులం సార్. మేము చెప్పండి. మేము నార్కల్ నుంచి మాట్లాడుతున్నాం. నార్కల్ నుంచి రైతులం మేము. మాకు రైతులకు ఇది ఇస్తా అని మాకు 2 లక్షలు మాఫీ అన్నాడు. ఏది లేదు, మాఫీ లేదు, ఏం లేదు. ఓకే, మీ సమస్య అర్థమైంది విజయ్ కుమార్ గారు. కాకపోతే ప్రస్తుతం మనం నిరుద్యోగుల సమస్య మీద చర్చిస్తున్నాం. రైతుల గురించి చర్చించినప్పుడు ఖచ్చితంగా రైతుల వాయిస్ కూడా జీ తెలుగు న్యూస్ వినిపించే ప్రయత్నం చేస్తుంది. డెఫినెట్ గా ఎందుకంటే మన సబ్జెక్ట్ డిబేట్ కాకూడదు కాబట్టి. దత్తాత్రేయ గారు ప్లీజ్. మేమేమంటున్నాడు సరే, మా తమ్ముడు హైదరాబాద్ డ్యూటీ చేస్తాడు ఇప్పుడు. హలో, చెప్పండి. మా తమ్ముడు హైదరాబాద్ డ్యూటీ చేస్తున్నాడు ఇప్పుడు. మా తమ్ముడు కూడా జాబ్ లేక ఒక ఇస్తున్నాం పోలీస్ కానిస్టేబుల్. ఇప్పుడు ఇప్పటికీ అట్లే చేస్తున్నాడు. ఓకే సార్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారంలో నల్గొండ నుంచి ఇంకొక కాల్ ఉన్నారు. ఒక నిమిషం. సాయిలు నల్గొండ నుంచి ఉన్నారు. సాయిలు గారు నమస్తే.
హలో హలో ఎస్ మాట్లాడండి. సాయిలి గారు మాట్లాడండి ప్లీజ్. టీవీ చూస్తూ మాట్లాడకండి, డైరెక్ట్ గా మాట్లాడండి. డైరెక్ట్ మాట్లాడుతుంది మేడం. మేము చెప్పండి. ఇప్పుడు మేము ఏమంటున్నాంటే మా కొడుకు ఇప్పుడు మా తమ్ముడు డ్యూటీ చేస్తున్నాం. మేము కూడా రైతులు మేము కూడా మా తమ్ముడు చిన్న జాబ్ చేయాలని మేము అనుకున్నాం. ఓకే, జాబ్లు ఇస్తాను లాస్ట్ మమ్మల్ని సంకనాకించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే, ఇట్లా ఉంది ప్రభుత్వం అంటే ఎట్లా అంటే రైతు అందరూ మోసం చేసుకుంటూ పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే. ఓకే రైట్. ఓకే, దత్తాత్రేయ గారు కంటిన్యూ ప్లీజ్. కంక్లూడ్ చేద్దాం. ఇంకా దత్తాత్రేయ గారు మ్యూట్ లో ఉన్నారు. దత్తాత్రేయ గారు అన్మ్యూట్ చేయండి. వినిపిస్తుందా? హలో, యా కంటిన్యూ అండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఆడని అబద్ధం అంటూ లేదండి. ఎస్పెషల్ గా నిరుద్యోగుల విషయంలో మాత్రం ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే నిరుద్యోగులకు హామీ ఇచ్చిండో ప్రమాణ స్వీకారం రోజు కూడా చాలా స్పష్టంగా చెప్పిండు. నేను 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే భర్తీ చేస్తా అని చెప్పిండు. ఇవాళ నిరుద్యోగుల 2 లక్షల ఉద్యోగాలు ఏవి అని ప్రశ్నిస్తుంటే వాళ్ళని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా చూస్తా ఉన్నారంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఇందిరా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రవికుమార్ కావచ్చు, ఇంకో అమ్మాయి ఆస్మా కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళ జీవితాలను వదిలేసి వాళ్ళ నిరుద్యోగ సమస్య మీద కొట్లాడుతున్నారు. వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని హింసిస్తా ఉన్నాడు, అరెస్టులు చేపించి జైలుకు పంపిస్తా ఉన్నాడు. ఇవాళ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగమంటా ఉన్నాడు. అర్ధరాత్రులు వాళ్ళు రూమ్ తీసుకొని కిరాయి తీసుకొని చదువుకుంటే ఆ రూములకు పోయి అరెస్టులు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ఇదే ఇంద్ర, ఇదే రవికుమార్ వాళ్ళు మాకు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆనాడు వాళ్ళు మీకోసం మద్దతు తెలిపినరయ్యా. ఇవాళ ఆ లైబ్రరీల దగ్గరికి వెళ్ళి మీరు రాజకీయ ప్రచారం చేసుకున్నారు. వాళ్ళు ఏమడుగుతున్నారు? జాబ్ క్యాలెండర్ ఏది అని అడుగుతున్నారు. ప్రతి సంవత్సరం జూలై 2వ తారీఖు నాడు మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నావు. సెప్టెంబర్ 17వ తారీఖు లోపల అన్ని ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తవుతుంది అన్నావు. ఇగో గ్రూప్ 1, గ్రూప్ 2 అని ఇట్లా మొత్తం ఇక రేపే ఉద్యోగాలు భర్తీ అయినట్టుగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులను నయవంచన చేసి మోసం చేసింది వాళ్ళ రేవంత్ రెడ్డి. ఇవాళ ఉద్యోగాలు ఏవి అని అడిగితే శ్రీనివాస్ గారు ఏమంటున్నారు? ఏది మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందని అడుగుతా ఉంది. ప్లీజ్ మిగిలిన కేసులు దయచేసి మ్యూట్ చేసుకోండి ప్లీజ్. యా ఓకే. దత్తాత్రేయ గారు. శ్రీనివాస్ గారు, దత్తాత్రేయ గారు అయిపోయింది. సార్ నేను ఏమంటా ఉన్నాను, 2 లక్షల ఉద్యోగాల భర్తీ అనేటువంటిది చేయడం చేత కాకపోతే ఈ నిరుద్యోగులు మీ వాళ్ళ దిగిపోమ్మని అడుగుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి జవాబుదారితనం ఉండాలని అడుగుతా ఉన్నారు. ఓకే దత్తాత్రేయ గారు. ఓకే, ఎస్ శ్రీనివాస్ గారు, ఫైనల్ గా మీరేం చెప్పదలుచుకున్నారు? మేము ఇస్వాల్ కమిటీలో చెప్పినటువంటి ఉన్నటువంటి మిగిలిన తర్వాత ఇప్పటి వరకు ఏవైతే ఉద్యోగాలు ఖాళీలు ఏర్పడ్డాయో అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో భర్తీ చేస్తాం. దీంట్లో 18,000 ఉద్యోగాలే మేము నోటిఫికేషన్ వేసి ఇచ్చినాము. మిగిలిన వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్స్ ఫుల్ఫిల్ చేసి వేరే గెస్ట్ వాయిస్ ని మ్యూట్ చేయండి. వేరే ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ అయినా మేము ఫుల్ఫిల్ చేసి వాళ్ళకు అందరు కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినాం. ఇంకా కూడా కావాల్సినటువంటి ఇంకా 1,30,000, ఇంకా 1,50,000, 1,60,000 ఎంత ఖాళీలు ఉంటే అన్ని డిపార్ట్మెంట్స్ లో పూర్తిగా వాళ్ళకు ఉన్నటువంటి ఖాళీల్ని అంచెల వారీగా ఫుల్ఫిల్ చేసి పూర్తి చేస్తారు. కాకపోతే నిరుద్యోగ మిత్రులకు చాలా ఆవేశపడుతున్నటువంటి వాళ్లకు నేను చెప్పేది ఏంటంటే, మీరు ఆవేశపడకండి, మీరు సమస్యల మీద మాట్లాడండి. ఇప్పుడు మనం చర్చ పెట్టినాం, ఈ ఉద్యోగాలు ఇచ్చేది ఇప్పుడు మనం ఏమైంది, దూషణ భూషణలతోటి కార్యక్రమం ముగిసింది. మాట్లాడాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు, మీరు మాట్లాడలేని అంశాలు నేను చెప్తా వినండి. జీవో నెంబర్ 46 తీయకుండా మీరు ఎందుకు నోటిఫికేషన్స్ ఇచ్చిందని అడిగారు. జీవో నెంబర్ 46 మీద కేసెస్ లేవా? కోర్టులో పెండింగ్ ఉంది కదా అది. దాన్ని ఏ విధంగా చేసి ఇవ్వగలుగుతారు? మీరు దానికి ఉన్న టెక్నికాలిటీస్ చూసి మీరు చేసేటువంటి డిమాండ్ చేసి మీరు ఒక సాధన సరి అయినటువంటి క్రమంలో చేస్తే మీకు న్యాయం చేసుకుంటారు, మీ ఉన్న వాళ్ళందరూ కూడా న్యాయం చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు చెప్పే కళ్ళబుల్లి మాటలు, గారడి మాటలు నమ్మితే మీరు నష్టపోతారు. దీంట్లో నువ్వు సమాధానం వినదలుచుకుంటే విను. ఆయన నువ్వు వినదలుచుకోలేకపోతే మీరు ప్రశ్నించడం, పంచాయతీ పెట్టుకోవడమే కార్యక్రమం అయితే దానివల్ల ఉపయోగం లేదు.
ఇంతమంది కలిసినప్పుడు కూడా వ్యక్తిగతంగా కూడా అదే చెప్పిన మీకు, ఇప్పుడు కూడా మీకు అదే చెప్తున్నా. మీరు కేవలం వీళ్ళ ట్రాప్లలో పడకండి. భారతీయ జనతా పార్టీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని మరి లెక్క చెప్పండి. ఎయిర్పోర్ట్స్ ను మేము మొత్తం ఇచ్చినాము, ఎక్కువ ఎయిర్పోర్ట్స్ ను కట్టినాము, రైల్వే స్టేషన్స్ ను కూడా ఎయిర్పోర్ట్స్ లాగా చేసినామని చెప్పాము. ఎయిర్పోర్ట్స్ బాగా ఎక్కువ కట్టి ఎవరికి ఇచ్చారండి? ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసారు మొత్తం టోటల్ గా. మరి ఇప్పుడు రైల్వే స్టేషన్స్ ను కూడా రేపు ప్రైవేటైజేషన్ చేయడం కోసం చేస్తున్నటువంటి దాని మోడర్నైజేషన్. బిఫోర్ మేకింగ్ ప్రైవేటైజేషన్ యు ఆర్ మోడర్నైజింగ్ ది రైల్వే స్టేషన్స్. అంతకంటే ఎక్కువ ఏం లేదు. తర్వాత మేము అనేకమైనటువంటి కార్యక్రమాలు 100 రెట్లు చేసినామని చెప్తున్నారు. మీరు ఎన్ని 100 రెట్ల అప్పు చేసిండ్రు? 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండ్రు. అప్పులు పెరిగినాయి, ఆస్తులు మాయమైనవి. ఇప్పుడు అప్పులు పెరిగినప్పుడు ఆస్తులు పెరిగి ఉంటే, అసెట్స్ పెరిగి ఉంటే ఇబ్బంది లేదు. అప్పులు పెరిగినాయి, ఆస్తులు మాయమైనవి. మీరు ఇచ్చిన 2 కోట్ల ఉద్యోగాల గురించి మాట్లాడరు. దాని గురించి ఏం చెప్తే జొమాటో చేసుకుంటే దగ్గర నుంచి మేమే ఉద్యోగం కల్పించినామని చెప్తారు. దాంట్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ చెప్పే అంశాలు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ధర్నాల గురించి, ప్రజాస్వామ్య భద్రత గురించి, పోరాటాల గురించి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. ధర్నా చౌక్ను ఎత్తేసిండ్రు. ఇళ్లల్లో హౌస్ అరెస్ట్లు అనే సిస్టమ్ పెట్టింది మీరు. రోడ్డు మీదకి వచ్చి అక్కడ ధర్నా చేయనిచ్చిండ్రా? బీఆర్ఎస్ సమయంలో ఉద్యమాలు చేయనిచ్చిండ్రా? అక్కడ నిరుద్యోగ యువకులు ఉన్నారు, వాళ్ళు అప్పుడు కూడా ఉద్యమాలు చేసిండ్రు కదా. అడగండి. ఎందుకంటే మీరు దాని గురించి మాట్లాడి మీరు అనవసరంగా వాళ్ళ ట్రాప్ లో అడగండి. గవర్నమెంట్ మీద పద్ధతి ప్రకారం ఒత్తిడి తెచ్చి మీరు కావాల్సిన పూర్తి హక్కులు సాధించాలి. మీ హక్కు, దట్ ఈస్ యువర్ రైట్. మీరు 100% సాధించుకోండి. కాకపోతే పద్ధతి ప్రకారం సాధించుకోండి. కేవలం విమర్శల ద్వారా వ్యక్తి మీద ద్వేషం పెంచుకోవడం వల్ల దీనివల్ల ఏమి కాదండి. మీరు అనవసరంగా మేము నిరుద్యోగుల పట్ల పూర్తిగా సానుభూతిగా, మీ హక్కు, మీకోసం ఏర్పడినటువంటి ప్రభుత్వం ఇది. మీ యొక్క ఆశలను, ఆశయాలను పూర్తి చేస్తుంది, పూర్తి ఉద్యోగాన్ని భర్తీ చేస్తుంది. 5 ఏళ్ల తర్వాత మీరు మా కాలపరిమితి అయిపోయిన తర్వాత కంప్లీట్ అవుతుందో లేదో మీరు చూడండి ఒకసారి. దాని విషయంలో ఎక్కడ వెనక ఇప్పుడు ఉద్యోగాలు నోటిఫికేషన్స్ ఇచ్చిండ్రు, దీని మీద మంచి వినియోగం చేసుకోండి. ఇంకా రావాల్సిన దాని మీద డిమాండ్ చేయండి. అంతవరకు దాన్ని అనవసరంగా రాజకీయ రచ్చ చేసుకుంటే ఉపయోగం లేదండి. ఎవరికో ఇప్పుడు ఉద్యోగాలు వస్తాయి కొంతమందికి, ఇంకా మీకు కూడా అవకాశం వస్తుంది. వచ్చే దాని ఆ ప్రిపరేషన్ లో ఒక పద్ధతి ప్రకారం ఏర్పాటు చేసుకోండి. మనం చర్చ చేసినా ఏది చేసినా ఉపయోగం ఉండాలి. ఉపయోగం లేదు. రవికుమార్ గారు, ఫైనల్ గా నేను చెప్పదలుచుకున్నది ఒకటే మేడం, మాకు ఇవ్వాల్సిన 1,82,000 ఉద్యోగాలు బాకీ ఉన్నారు. ఆ బాకీ తీర్చండి. దాంతో పాటు ముందుగా దాని ముందు వరుసలో మా పోలీస్ నిరుద్యోగులందరూ కూడా దాదాపు 2 నెలల నుంచి రోడ్లపైనే ఉన్నారు. వీళ్ళు అన్యాయం చేస్తున్నారు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు. రేవంత్ అన్నగా చెప్తున్నా 15,000 ఉద్యోగాలకు, పోలీసు ఉద్యోగాలకు ఒకటి తక్కియను అని చెప్పిండు. ఆ 15,000 ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. ఆ తర్వాత డీజీపీ గారు 19,200 అని చెప్పిండ్రు. ఆ 19,200 15,000 నుండి 19,000 అని చెప్పిండ్రు. ఈ రెండుట్లో ఏది ఫైనల్ చేస్తారో ఆ ఫైనల్ చేసుకుని మాకు ఇవ్వాల్సిందే. ముందు వరుసలో పోలీస్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మిగతా 7,000కు ఇంకొక 12,000 జత చేసి మాకు ఇమ్మీడియట్ గా పోలీస్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సిందే. అట్లానే ఏజ్ విషయంలో 36 ఎస్ఐ పీసీ 36 ఎస్ఐ 38 ఏజ్ పెంచాల్సిందే. పెంచి ఇమ్మీడియట్ గా రీనోటిఫికేషన్ జారీ చేయాలనేదే మా ప్రధాన డిమాండ్. దాంతో పాటు ఒక్కసారి చిక్కటపల్లి లైబ్రరీకి వచ్చి ముఖ్యమంత్రి గారు ఛాయ్ తాగాలనేదే మా కోరిక మేడం. ఓకే థ్యాంక్ యూ రవికుమార్ గారు, ఇంద్ర గారు, శ్రీనివాస్ గారు, నాగార్జున గారు, దత్తాత్రేయ గారు. సో మొత్తానికి కాంగ్రెస్ అయితే ఇంకా టైం ఉంది. ముందు చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తామని కాంగ్రెస్ అంటోంది. బీఆర్ఎస్ మేమే చాలా బెటర్, కాంగ్రెస్ 7,000 నోటిఫికేషన్స్ తోనే చాలా దారుణమైన సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుందంటారు. ఇంకా నిరుద్యోగులు అయితే కనీసం నిరసన చేసుకోవడం కూడా అవకాశం ఇవ్వట్లేదు. వీళ్ళు మాత్రం వెళ్లి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర నిరసన చేశారని వీళ్ళు అంటున్నారు. సో చూద్దాం. 7,000కి 12,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ జత చేసి తొందరగా ప్రకటించాలని నిరుద్యోగులు అయితే కోరుకుంటున్నారు. ఇప్పుడు డిఎన్ఏలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఉత్తరాంధ్ర గేమ్ చేంజర్ గా భోగాపురం ఎయిర్పోర్ట్ అవబోతోందని ఏపీ ప్రభుత్వం చెప్తోంది. అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ మాత్రం వైసీపీదే అని వైసీపీ చెప్పుకుంటోంది. అలాగే మోదీ కూడా ఉత్తరాంధ్రకు కొన్ని వరాలు ప్రకటించారు. సో అదే టాపిక్ పై బ్రేక్ తర్వాత డిఎన్ఏలో అనాలిసిస్ చేద్దాం.